ప్రైజ్ ది లార్డ్. బాగున్నారు అందరూ? నిజం చెప్పండి, మీరు అందరూ బాగుంటారు. ఎందుకో చెప్పనా? మీ అందరికీ సెలవులు కాబట్టి. సరే, పొద్దున్నే ఈరోజు 2 సెషన్స్ విన్నాం కదా. కొంతమంది చెవుతో వింటారు, ఇలా చెవుల నుంచి ఇలా హృదయంలోనికి తెచ్చుకుంటారు. నేను ఇది చెప్పాలనుకున్నా, మీరు వేరే చెప్తున్నారు. సరే, మీ స్కూల్లో అలా చెప్తున్నారు అనుకుంటా. సరే, లేట్ చేయకుండా ఫాస్ట్గా క్వశ్చన్స్ అడుగుతాను. మీరు స్లోగా నిదానంగా ఆలోచించి ఆన్సర్ చెప్పకూడదు, ఫాస్ట్గానే చెప్పాలి. రైట్, ఫస్ట్ క్వశ్చన్. సరే, ఫస్ట్ మీకు ఐక్యూ క్వశ్చన్ అడుగుతా నేను. బైబిల్లో ఇప్పుడు ప్రసంగంలో కాకుండా, అప్పుడు మీరు యాక్టివ్ అవుతారు. అడగనా వద్దా? అడగన్నా అని చెప్పాలా? రైట్. యోహాను రాసినటువంటి పత్రికలు లేకపోతే పుస్తకాలు బైబిల్లో ఉన్నాయి కదా, ఉన్నాయా? అవి ఎన్ని? ఎవరు చెప్తారు? చేతులు పైకి ఎత్తాలి. యోహాను రాసినటువంటి పత్రికలే కానీ పుస్తకాలే కానీ ఎన్ని అనేది యవనస్తులు మాత్రం చెయ్యి పైకి ఎత్తాలి. ఫస్ట్ క్వశ్చన్ గోస్ టు, ఎవరైనా చెప్పచ్చు ఈ క్వశ్చన్. ఎవరు చెయ్యి ఎత్తితే? అక్క చెప్పు, నిలబడి చెప్పు. ఇద్దరు చెప్తారా? సగం సగం? ఒకళ్ళే చెప్పాలి. 5. వెరీ గుడ్. 5 ఏంటి? యోహాను సువార్త. నీ దగ్గరికి పరికరం వస్తుంది, దాంట్లో మాట్లాడి చెప్పు. రైట్. జాన్ గాస్పెల్, యోహాను సువార్త, ఫస్ట్ జాన్, మొదటి యోహాను, సెకండ్ జాన్, థర్డ్ జాన్, రెండో రెవల్యూషన్, మూడో యోహాను, ఐదోది రెవల్యూషన్, ప్రకటన గ్రంథం. మీరు గెలుచుకున్నారు. తాతయ్య గారు వచ్చి ఫాస్ట్గా తీసేసుకో. నెక్స్ట్ క్వశ్చన్. మొదటి యోహాను రాసినటువంటి పత్రికలో నుంచి మన పాఠ్య భాగం కాబట్టి, దానిలో రచయిత అనగా యోహాను గారు 3 ఉద్దేశాలు ఆయన మనసులో పెట్టుకుని ఆ పత్రికను రాశాడు. ఆ 3 ఉద్దేశాలు ఏంటో చెప్పాలి బాయ్స్. ఇప్పుడు ఉద్దేశం 1, ఉద్దేశం 2, ఉద్దేశం 3 అని చెప్పొద్దు. బాయ్స్, అందుకే రాసుకోవాలి. చెప్తావా? రైట్. సహవాసం, రక్షణ, దుర్బోధ. మీరు కూడా గెలుచుకున్నారు గిఫ్ట్. రండి సార్. ఓకే, మీరు చిన్నగా చప్పట్లు కొట్టచ్చు. అభినందన అనేది మంచిదే. సరే, నెక్స్ట్ ప్రశ్న. యవనస్తులకు రాసేటువంటి సమయంలో ఈ యోహాను గారు మన కేంద్ర వచనములో అనగా కేంద్ర భాగములో 3 విషయాల్ని నొక్కి ప్రస్తావించారు. ఎవరు చెప్తారు? వైట్ కలర్ నువ్వే. దేని గురించి నొక్కి ప్రస్తావించారు? ఏమేం చెప్పారు? యవ్వనులు మీరు బలవంతులు, వాక్యమందు మీరు నిల్చుచున్నారు, దుష్టుని జయించారు. వెరీ గుడ్, చప్పట్లు. సరే, చాలా ఈజీ ప్రశ్న. దీన్ని ఇంచుమించు 10 సార్లు కన్నా ఎక్కువ సార్లు ప్రస్తావించారు వాక్యం చెప్పేటువంటి బోధకులు. అయితే నేను కష్టంగా అడుగుతాను ఈ ప్రశ్న. ఏం జయించాలి? జయించాలి కదా. ఏం జయించాలి అనే దాని గురించి 4 విషయాలు చెప్పారు. ఏంటవి బాయ్స్? ఏమేం జయించాలి? లోకము, సాతాను. మీరేంటి? కాపీ కొట్టి పాపము,
శరీరం. శరీరం. వెరీ గుడ్. మీరు చెప్తా ఉన్నారా? సరే, ఇంత అక్కడ చెప్పారు పక్కవారికి సహాయం చేయమని వాక్యంలో. ఇలా కాదు. రైట్. నువ్వు కూడా గెలుచుకున్నావు బాబు. నిన్ను గొప్ప చెయ్య మొదలు పెట్టేదను. రైట్. నేను కాదు, దేవుడు. ఎలా జయించాలి? జయించాలంటే ఏం కావాలి? 3 విషయాలు చెప్పారు అంకుల్ గారు. జయించడానికి కావలసినటువంటి 3 ఏంటవి? చెప్తావమ్మా? చెప్పు. ప్రార్థన, వాక్యము, దేవుని సన్నిధిలోకి. మళ్ళీ చెప్పు. ప్రార్థన, వాక్యము, దేవుని సన్నిధిలోకి వెళ్ళాలి. దేవుని సన్నిధిలో వెళ్ళి నిలవాలి. వెళ్ళి ప్రార్థన చేయాలి. ఉండాలి. దాన్ని ఏమంటారు? సహవాసం. వెరీ గుడ్. మీరేంటి చాలా ఈజీగా చెప్పేస్తున్నారు. వాక్యం బాగా విన్నారనమాట. అయితే ఇప్పటి నుంచి నేను క్రిటికల్ క్వశ్చన్లు అడగాలి. దావీదు యవ్వన వయసులో ఉన్నప్పుడు వేటిని జయించాడు? వేటిని జయించాడు? క్వశ్చన్ మళ్ళీ అడుగుతున్నాను, జాగ్రత్తగా రండి. మీకు అర్థం కాలేదని నాకు అర్థమైంది. దావీదు యవ్వన వయసులో ఉన్నప్పుడు దేని మీద విజయం సాధించాడు? బాయ్సా గర్ల్సా? బాయ్స్. ఏంటి వెనక్కి చూస్తున్నారు? మీరు బాయ్సేగా. చెప్పండి సార్. ఓకే, రైట్. అందిందా? అందలేదా? అందలేదు. సరే, పాస్ టు గర్ల్స్. నువ్వు చెప్తావా నాన్న? చెప్పు. ఎలుకబంటి, సింహం, గొల్యాతు. నువ్వు అలా చెప్పకూడదు. దావీదు ఎలుగుబంటిని జయించాడు అలా చెప్పాలి. ఎలుగుబంటి అంటే నన్ను అంటున్నావు అన్నట్టు. రైట్, చెప్పు. దావీదు ఎలుకబంటిని, సింహంని, గొల్యాతుని ఏం చేశాడు? జయించాడు. వెరీ గుడ్. రా, త్వరగా రా. నెక్స్ట్ క్వశ్చన్. దావీదు నాలాగే మ్యూజిషియన్ అయితే దావీదు చేతిలో ఉన్నది కీబోర్డు కాదు, మరి ఏమున్నది? బాయ్సా గర్ల్సా? గర్ల్స్. నువ్వు చెప్పమ్మా. ఆగు. ఆన్సర్ కరెక్ట్గా తెలుసుగా, చెప్పు. ఏంటది? సితార్. సితార్ ఎలా ఉంటుంది? సితార్కి ఎన్ని స్ట్రింగ్స్ ఉంటాయి? అవి తెలీదా? అవి చెప్పలేదా? సరే, ఇంటికి వెళ్ళిన తర్వాత సితార్ గురించి స్టడీ చేయి. ఓకే, వెరీ గుడ్. ఇప్పటి నుంచి మీకు యుద్ధం స్టార్ట్ అయింది. రండి. సింహం అనే దానికి సాదృశ్యంగా ఒక పదాన్ని చెప్పారు. సింహానికి సాదృశ్యం ఏంటి బాయ్స్? సింహం. పులి కాదు, సింహం. లైన్. సింహానికి సాదృశ్యం ఒక పదాన్ని చెప్పారు అంకుల్. సింహం దీనికి సాదృశ్యం అని. ఏంటది? బాయ్స్ అయిపోయిందా? చెప్పు సార్. సాతాను. వెరీ గుడ్. రా. ఓకే, ఇప్పుడు గర్ల్స్కి నెక్స్ట్ క్వశ్చన్ ఫాస్ట్గా. ఈ ఎలుగుబంటి దేనికి సాదృశ్యం అని అడుగుతాను నేను, అప్పుడు చెప్పాలి. మీరు కంగారు పడొద్దు అప్పుడే. అలాంటివి అడుగుతారనుకున్నారా? సరే, దావీదులో ఉన్న బెస్ట్ క్వాలిటీ ఏంటి? దావీదులో ఉన్న బెస్ట్ క్వాలిటీ ఏంటి? క్వాలిటీ నాట్ క్వాంటిటీ. ఎవరు చెప్తారు? వెనకాల స్పెట్స్ అక్క. బెస్ట్ క్వాలిటీ, దాని రిఫరెన్స్ కూడా చెప్పాలే. అమ్మో. సుబుద్ధి చెప్పారు అంకుల్. సుబుద్ధి అంటే ఏంటి? మంచి బుద్ధి. మంచి బుద్ధి అంటే దా త్వరగా.
మీకు ఇంతకు ఒక విషయం చెప్పాను. ప్రసంగి గ్రంథంలో ఒక ఆయన ఊరంతా తన జ్ఞానం చేత ఆ ఊరిని రక్షిస్తే ప్రజలందరూ ఆ అబ్బాయిని మర్చిపోయారంట. మీరు కూడా మర్చిపోయారు. ఏంటి? చప్పట్లు కొట్టండి. రైట్, నెక్స్ట్ బాయ్స్. ఈ అన్న చాలా హైట్గా ఉన్నాడు. గొలియాతు హైట్ ఎంత? అబ్బా మీరేంటి? మీకెందుకు గొలియాతు గురించి? ఆగండి. ఎవరు చెప్పేది? 9 అడుగులు. 9 అడుగులు. 9 అడుగులు. ఇంకేమైనా ఉందా వెనక ముందు? మోర. 9 అడుగులు మోరా? ఏం పర్లే, బాగా చెప్పావు. నువ్వు ఏ ఊరు మీది? పాలచెర్ల లాంగ్వేజ్లో చెప్పావు. అది కాదు నేను అడిగింది. యూదుల భాషలో చెప్పు. ఏంటమ్మా చెప్తావా? సరేలే పోనీ దీన్ని మీ భాషలో తెలుగులో, పాలచెర్ల తెలుగులో కరెక్ట్గా చెప్పు. నువ్వు అంత అమాయకంగా చూస్తుంటే నాకు అమాయకంగా అడగాల. ఓకే, వెరీ గుడ్, బాగా చెప్పావు. కాకపోతే మూర కాదు అది. ఏంటది? జానడా? 9 అడుగులు. 9.5 అడుగులు. 9.5 అడుగులు. మరి యూదుల భాషలో 6 మూరల జానడు. ఓకే, నో ప్రాబ్లం. నెక్స్ట్ క్వశ్చన్. దావీదుకు వాడుక లేనటువంటి సామాగ్రి ఏంటి అనేది మీరే చెప్పాలి. మీరేనా? సిస్టర్సే. ఎవరు చెప్తారు? దావీదుకు వాడుక లేని. ఇప్పటి వరకు చెప్పని వాళ్ళు చేయి పైకి ఎత్తండి. మీ దగ్గరికి ప్రశ్న తేపడుతుంది. చెప్తావమ్మా, చెప్పు. దావీదుకు వాడుక లేని సామాగ్రి. ఆగమ్మా, నీ దగ్గరికి పరికరం వస్తుంది. డాలు, ఖడ్గం, దట్టి. కాదు, రాంగ్ అమ్మా. నో ప్రాబ్లం. నేను చాలాసార్లు ఎగ్జామ్స్లో రాంగ్ క్వశ్చన్స్ రాసిన. ఇలా కొట్టేయారు, ఇలా కొట్టేసి 0 వేయరు. తప్పేం లేదు. నువ్వు చెప్తావా? చెప్పు. శిరస్త్రాణము ఉందా? ఓకే, వెరీ గుడ్. శిరస్త్రాణం ఒకటేనా? 3. దాల్ పప్పు. అది కాదు. చెప్పు. శిరస్త్రాణం. పోనీ శిరస్త్రాణము ఏమంటారు దాన్ని? లోహం. ఏ లోహంతో చేశారు? పెట్టుకున్నాడు కదా తలకి. శిరస్త్రాణం అంటే హెల్మెట్టే కదా ఇంగ్లీష్లో. ప్లాస్టిక్ హెల్మెట్టా? కాదుగా. రాగి. ఇంకో 2 చెప్పగలవా? ఇంకెవరు చెప్తారు 2? సరే, ఈ క్వశ్చన్ మీరు ఎవరో చెప్పలేరు. బాయ్స్లో ఇంకో 2 ఉన్నాయి. సరే చెప్తున్నాను. నేనే చెప్పనా? పెద్దోళ్ళకి ఎవరికైనా అవకాశం ఇద్దామా? చెప్తావమ్మా, చెప్పమ్మా. 3 చెప్పాలి. యుద్ధ వస్త్రము, శిరస్త్రాణము, యుద్ధ కవచము. సూపర్, మీరు గెలుచుకున్నారు. రండి, మీకు చెప్పాను మర్చిపోకూడదు. నీతిమంతులను జ్ఞాపకం చేసుకున్నట చెప్పండి ఆశీర్వాదకరం. అలాగే ఆన్సర్లు చెప్పిన వాళ్ళు చప్పట్లు కొట్టడం కూడా మనకు ఆశీర్వాదం. అర్థమైందా? రైట్, నెక్స్ట్ క్వశ్చన్. ఎవరి దృష్టికి దోషులైనందున వలన యెహోవా వారిని డాష్ వారికి అప్పగించెను, ఎన్ని సంవత్సరాలు అప్పగించెను? బాయ్స్ ఇప్పుడు బాయ్స్ చెప్తావా? సార్ క్వశ్చన్ అర్థమైందిగా? ఎవరి దృష్టికి దోషులైనందున యెహోవా వారిని డాష్ అప్పగించెను. మిద్యానీయులకి 7 సంవత్సరాలు. మిద్యానీయులకి 7 సంవత్సరాలు. మిద్యానీయులు ఎక్కడి నుంచి వచ్చారు?
ఆ. ఆ. అయిపోయిందా? రా రా. ఓకే, సరే. నెక్స్ట్ క్వశ్చన్ అదే గర్ల్స్కి. మిద్యానీయులు ఏ సంతానంలో నుంచి ఉత్పత్తి చెందారు? ఆగు, నేను అడుగుతా, నువ్వు చెప్పలేదు కదా. చెప్పు. కెతూరా కెతూరా కదా. కెతూరా వాళ్ళ హస్బెండ్ పేరేంటి? అబ్రహాము. ఓకే, వాళ్ళ కొడుకు పేరు? సరే, వెరీ గుడ్. రాక నెక్స్ట్ క్వశ్చన్. ఇప్పుడు ఈ ప్రశ్న అలా టచ్ చేసి వెళ్ళిపోయారు, అయినా సరే నేను అడుగుతున్నాను. ఇజ్రాయేలీలు బాయ్స్ కదా, ఇజ్రాయేలీలు బబులోను చెరలో ఎన్ని సంవత్సరాలు ఉన్నారు? ఇజ్రాయేలీలు ఎవరో పాస్టర్ గారు చెప్పారు. ఇజ్రాయేలీలు బబులోను చెరలో ఎన్ని సంవత్సరాలు ఉన్నారు? ఎన్ని సంవత్సరాలు? నీకు ఎన్ని సంవత్సరాలు సార్? 9. అది కాదు, ఇజ్రాయేలీలు ఎన్ని సంవత్సరాలు ఉన్నారు? ఓకే, పాస్ ఆన్ చేద్దాం అటు. ఇక్కడ ఎవరన్నా ఉన్నారు? మీరు చెప్పేశారుగా, మీరు ముగ్గురు చెప్పేశారు. ఎన్ని సంవత్సరాలు? నువ్వు చెప్పలేదన్నా, చెప్పు. ఎంత? 70 సంవత్సరాలు ఎవరున్నారు? ఎక్కడ? బబులోన్లో. సరే, వెరీ గుడ్, బాగా చెప్పావు. చప్పట్లు కొట్టండి అమ్మా. సరే, నెక్స్ట్ క్వశ్చన్ గర్ల్స్కే కదా. గిదియోను అంటే అర్థం ఏమిటి? 2 అర్థాలు చెప్పారు, 2 అర్థాలు చెప్పాలి. మీరేంటమ్మా ఉపవాసమా? చెప్పండి మీరు కూడా. చెప్పు. గిదియోను అంటే అర్థం ఏంటి? పడద్రోయివాడు. ఎవరిని? ఓకే, వెరీ గుడ్. నేను 2 అడిగాను, 3 చెప్పావు, కాబట్టి నీకు 1 గిఫ్ట్. నెక్స్ట్ ఈజీ ప్రశ్న. అరే, ఇది మీరన్నా చెప్పాలి బాయ్స్, ఊరుకోను. ఎంత ఈజీ ఇది, చెప్తారా? ABCDలు అన్నీ అవి కాదు ఇప్పుడు అడిగేది మేము. గిద్యోను ఏ గోత్రానికి చెందినవాడు? ఆగండి, ఏంటి ఎవరాళ్ళు? మీరందరం మనుషులు. చెప్పండి, చెప్పు. ఎవరు చెప్తారు బాయ్స్? అమ్మా, ఏంటి మీరు? బయట ఆయన చెప్తావా? మరి బయట ఉండకూడదు, గ్రౌండ్లోకి వచ్చి క్రికెట్ ఆడాలా? మనషే. ఓకే, సరే, వెరీ గుడ్. రా అన్న. అయ్యగారు ఉండండి. నెక్స్ట్ క్వశ్చన్ స్పీడ్గా. బలిపీఠం దేనికి సాదృశ్యం అని చెప్పారు అంకులు? ఇది ఎవరికి? బాయ్సా గర్ల్సా? గర్ల్స్. బలిపీఠం దేనికి సాదృశ్యం? ఏంటది? బంతా? భక్తికి. సరిగ్గా మైక్ తీసుకుని చెప్పు. భక్తికి సాదృశ్యం. రా. నెక్స్ట్, మిద్యాను మీదకు 300 మంది వెళ్ళారు, అవునా? వెళ్ళినప్పుడు వాళ్ళు ఏం తీసుకెళ్ళారు బాయ్స్? చెప్పయ్యా, నువ్వు ఎంత చెప్పావా? వచ్చిందా ఒక గిఫ్ట్? చెప్పు సార్. దివిటియా? నీకెవరో రాంగ్ ఆన్సర్ చెప్పారు. కొండలో దెవటీలు. రా కరెక్ట్ ఇదా. ఎన్ని కొండలు? 300 కొండలు. ఓకే, రైట్. చప్పట్లు కొట్ట. అది అపోస్తుల కార్యములు 8వ అధ్యాయం 4వ వచనంలో ఉన్న
వాక్యం పేరు ఏమిటి? నేను అడుగుతా, చెప్పమ్మా. సువార్త వాక్యం. వెరీ గుడ్. తీసుకో. నేను ఈజీ క్వశ్చన్లు అడుగుతున్నానా, కష్టమైనవి అడుగుతున్నానా? ఎందుకు అడుగుతున్నానో తెలుసా? మీరు చెప్పలేరు కాబట్టి. నెక్స్ట్, రక్షణ వాక్యము అనేది దాని రిఫరెన్స్ చెప్పాలి. రక్షణ వాక్యము రిఫరెన్స్. బాయ్స్ మీరు చెప్పకండి, చెప్పేవాళ్ళు మీరు. బాయ్స్ బాయ్స్ చెప్పు సార్, త్వరగా చెప్పు. అందిందా మైకు? మైకు. అపోస్తుల కార్యములు 13:26. అపోస్తుల కార్యములు 13:26. 13 అధ్యాయం లేదుగా అపోస్తుల కార్యంలో? ఉందా? ఉందనా? ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి అపోస్తుల కార్యంలో? సరే తీసుకో. నెక్స్ట్, వాక్యానికి ఉన్న పేర్లు ఏమిటి? వరుసగా చెప్పాలి. గర్ల్స్ ఎవరు చెప్తారు? వాక్యానికి ఉన్న పేర్లు ఏమిటి? అవి వరుసగా చెప్పాలి. వరుసగా ఏ వరుసలో చెప్పారో ఆ వరుసలో చెప్పాలి. ఎవరు? అక్క చెప్పక్క. సువార్త వాక్యము, రక్షణ వాక్యము, కృపా వాక్యము, వర్తమాన వాక్యము, సత్యవాక్యము, శక్తి కలిగిన వాక్యము. సూపర్ అక్క, వెరీ గుడ్. చెప్పట్లు. వాక్యం ఎటువంటిది అన్నప్పుడు దానిలో రెండవది ఏం చెప్పారు? రెండవది బాయ్స్, వాక్యం ఎటువంటి అనే దాంట్లో రెండవ మాట ఏం చెప్పారు? చాలా చెప్పారు, దాంట్లో రెండవది. అబ్బా, రెండవది 5 4 3 2 1. గర్ల్స్ చెప్పమ్మా. సంతోషపరిచేది. వెరీ గుడ్. రా. సరే, వాక్యం ఎటువంటిది అనే దాంట్లో ఇప్పుడు గర్ల్సే కదా, వాక్యం ఎటువంటిది అనే దాంట్లో ఒక అమ్మాయి పేరు దాగి ఉంది. మళ్ళీ అడుగుతున్నా, నువ్వు నవ్వకూడదు, చెప్పేస్తున్నావు నువ్వన్నీ, అందరికీ చెప్తున్నావు. వాక్యం ఎటువంటిది అనే దాంట్లో ఒక అమ్మాయి పేరు దాగి ఉంది. ఏంటది? చెప్పక్క. సత్యమైనది. కాదు, క్లియర్గా ఉంటుంది ఆ పేరు. చెప్పు. హనీ. ఏ స్కూల్ నువ్వు? మనీ స్కూలా? ఓకే, సరే, బాగానే చెప్పావు. నేను తెలుగులో అడిగినప్పుడు తెలుగులో చెప్పాలి కదా. తేనె. కాదు. మధురం అమ్మాయి పేరా? సరే, క్లియర్గా ఉంటుంది ఆ పేరు. వాక్యం ఎటువంటిది, దానిలో ఒక అమ్మాయి పేరు దాగి ఉంది. చెప్పనా నేను? బాయ్స్ చెప్తారా? రూతా? ట్రూత్ చెప్పండి. సరే, అంకుల్ చెప్పిన వాటిలోనే నేనే చెప్పేస్తున్నా. చెప్పనా వద్దా? నిర్మలమైనది. ఏంటది? ఓకే, ఇప్పుడు ఎవరు? నాకేనా? ఓకే. నెక్స్ట్, ఇంకా లాస్ట్ 5 క్వశ్చన్స్. వాక్యం హెబ్రీలు రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వచనంలో ఏ రకంగా ప్రదర్శించబడతా వచ్చింది, లేకపోతే ఏ రకంగా చెప్పబడతా వచ్చింది వాక్యాన్ని?
బాయ్స్, హెబ్రీలు రాసిన పత్రికలో వాక్యం గురించి 4వ అధ్యాయంలో ఏం చెప్పబడతా వచ్చింది? గ్రంథకర్త ఏమని రాశాడు వాక్యం గురించి? హింట్ ఇస్తున్నాను రా. ఎవరు? నువ్వా? చెప్పమ్మా పాప. 2 అంచెలు కలిగి ఖడ్గం. ఖడ్గంతో కత్తి మంచిదా కాదా? కత్తి మంచిదేనా? మంచిదా చెడ్డదా? మంచిదే. మంచిది, పొడి చేయొచ్చు. సరే, మనం ఎలా వాడతామన్న దాని మీద బేస్ అయి ఉంటుంది, అది మంచిదో కాదు. నెక్స్ట్ తీసుకో. మీరు చప్పట్లు కొట్టాలా? వాక్యం నిలిచి ఉంటే మనుషులు ఏమవుతారు? బాయ్సా గర్ల్సా? బాయ్స్, వాక్యం నిలిచి ఉంటే మనుషులు ఏమవుతారు? సార్, వాక్యం నిలిచి ఉంటే ఏమవుతారు మనుషులు? నీకు గిఫ్ట్ వచ్చిందా? రాలేదు. హనీ. డిసేబుల్స్ ఆఫ్ గాడ్. డిసైపుల్స్ ఆఫ్ గాడ్. ఇంగ్లీష్ మీడియమా నువ్వు? ఓకే, వెరీ గుడ్. శిష్యులు అవుతారు. వాక్యం లోపల నిలిచి ఉంటే వాళ్ళు ఏమవుతారు? శిష్యులు అవుతారు. రైట్. ఇటు చూడండి. ఇప్పుడు పెద్దవాళ్ళకి వేసేటువంటి ప్రశ్న, ఎందుకంటే పిల్లలు ఎత్తినోళ్ళే ఎత్తుతున్నారు చెయ్యి. మా ఇంట్లో చాలా ఉన్నాయి గోడకు అన్నట్టు చూస్తున్నారు. ఇది ఇక్కడ తీసుకోవడం చాలా గొప్ప. కొనుక్కున్నాం అనుకో, డబ్బులుంటే ఎవడైనా కొనుక్కుంటారు, కానీ అందరి ముందు ఇంత పెద్ద పెద్ద సేవకుల ముందు తీసుకోవడం గ్రేట్. అందుకే దేవుడు కూడా ఆయుర్వేద పెద్దలకి తల మీద ఏం పెట్టాడు? కిరీటాలు. అక్కడ తీసుకోవడం గొప్ప. రైట్. నెక్స్ట్, క్రిస్టియానిటీలో, క్రైస్తవత్వంలో మంచి క్యారెక్టర్ ఏంటి బాయ్స్? మంచి క్యారెక్టర్ ఏంటి? మంచి క్యారెక్టరిస్టిక్ ఏంటి? క్రైస్తవ్యంలో మంచి క్యారెక్టరిస్టిక్ ఏంటి? మంచి గుణగణం ఏంటి? అంకుల్ ఒకటి చెప్పారు, చాలా ఉంటే అంకుల్ చెప్పింది చెప్పండి. ఎవరో చెప్తున్నారు. ఎవరు? నీకు గిఫ్ట్ వచ్చిందా? అయితే మౌనంగా ఉండాలి నువ్వు. సీరియస్గా చూస్తున్నావు చెప్ప. నీకు వచ్చింది కదా అక్క గిఫ్ట్, రాలేదా? సరే అక్క చెప్పు. నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించాలి. అన్న చెప్పింది, నువ్వు చెప్పింది కరెక్టే కానీ అది సరే అక్కరా. నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, నువ్వు మనిషిగా ఏమేమి ప్రేమించాలి? నువ్వు మనిషిగా ఏమేమి ప్రేమించాలి? పెద్ద అక్క వాళ్ళకి, మీకు కాదు పాపం. ఒకటన్నా ఇద్దాం. మేము యూత్ మీటింగ్కి వెళ్ళాం, యూత్ అనుకుని. నీ దేవుడైన యెహోవాను ప్రేమించాలి. ఓకే. నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించాలి. ఓకే. ధర్మశాస్త్రాన్ని ప్రేమించాలి. మందిర సహవాసాన్ని ప్రేమించాలి. మీరు ఖచ్చితంగా ప్రేమించాలక్క అవన్నీ. వెరీ గుడ్. మిగతా వాళ్ళు కూడా ప్రేమించాలి. నెక్స్ట్ క్వశ్చన్. బాల్య దశలో బబులోను దేశానికి వెళ్ళిన వ్యక్తి ఎవరు బాయ్స్? బాల్య దశలో బబులోను దేశానికి వెళ్ళినటువంటి వ్యక్తి ఎవరు బాయ్స్? బయట ఉన్న వాళ్ళు కూడా చెప్పొచ్చు, పెళ్ళైన వాళ్ళు పెళ్ళి కాని వాళ్ళు ఎవరైనా చెప్పొచ్చు. సిస్టర్స్ కాదు, బాయ్స్. ఎవరైనా ఎత్తారా సార్? బయట చెయ్యి ఎత్తలేదా? వచ్చేయి. డానియల్ పాస్టర్ గారా? సరే, ఇక్కడ అక్క ఉందిరా.
అక్కకివి. దానియేలు పాస్టర్ గారా? ఓకే అక్క, ఏం చెప్పారు మీరు? దానియేలు అని చెప్పారా? రండి. జోషి కూడా చెప్పాడు. జోషి కూడా, ఇద్దరు రండి అక్క. జోషి ఇద్దా. నెక్స్ట్ క్వశ్చన్ న్యూట్రల్ క్వశ్చన్, జనరల్ క్వశ్చన్. ఈయన డానియల్ గారు అంటే మీ డాడీ అనుకున్నాను సార్ నేను, సారీ. ఈ బాబు కూడా ఒకటే ఉంది. ఇలాంటప్పుడే ఇంట్లో ఇద్దరు పిల్లలు ఉన్నప్పుడు ఏం చేయాలి? సగం సగం ఇవ్వాలి. అర్థమైందా? ఒకళ్ళే తినకూడదు. జనరల్ క్వశ్చన్. బైబిల్లో ప్రార్థన ప్రారంభమైంది ఒక మనిషి తర్వాత, ఒక వ్యక్తి తర్వాత ప్రార్థన ప్రారంభమైంది. ఎవరు కావాలంటే వాళ్ళ చేతులు పైకెత్తి చెప్పొచ్చు అని నేను అడిగినప్పుడు అక్క చెప్పక్క. ఎవరక్క? ఎనోస్. వెరీ గుడ్ అక్క. రాక. ఇప్పుడు ఓన్లీ యవనస్తులకి ఒక్క క్వశ్చన్ ఏంటంటే, మీ ఐక్యూ, మీ బ్రెయిన్ టెస్ట్ చేస్తాను నేను ఇప్పుడు. మీరు నీట్ ఎగ్జామ్స్, ఎంసెట్ ఎగ్జామ్స్ రాయగలరో లేదో తెలుస్తుంది. రైట్. నేను ఒక 10 అక్షరాలు, 10 వర్డ్స్ చెప్తాను. అవి గుర్తుపెట్టుకుని రాయకూడదు. అర్థమైందా? ముందే చెప్తున్నా. గుర్తుపెట్టుకుని మళ్ళీ నాకు చెప్పాలి. ఓకేనా? రెడీ? ఇంప్రెషన్, ఫర్ ఎవర్, బీ, డివైన్, నియర్, ఈజ్, సక్సెస్. మళ్ళీ చెప్తున్నా. ఇంప్రెషన్, క్యాన్సిల్. ఇది మీరు నా వెనకాల చెప్పకూడదు. అర్థమైందా? నా వెనకాల చెప్పకూడదు, గుర్తు పెట్టుకుని చెప్పాలి. లేకపోతే 2 ప్రశ్నలు అడుగుతా. ఈ ప్రశ్న, నెక్స్ట్ ఇంకొక ప్రశ్న. ఈ 2 అయిపోయిన తర్వాత క్లోజ్. సరిగ్గా గుర్తుపెట్టుకోండి. చెప్తున్నా. ఇంప్రెషన్, ఫర్ ఎవర్, క్లాసిక్. మీరు వెనకాల చెప్తే ఆపేస్తా. నోట్, దివ్య, TM, 8, 20, 26. మళ్ళీ చెప్తున్నా. ఇంప్రెషన్, ఫర్ ఎవర్, క్లాసిక్, నోట్, TM, 8, 20, 26. ఇంప్రెషన్, ఫర్ ఎవర్, క్లాసిక్, TM, 8, 20, 26. ఎవరు చెప్తారు? ఎవరు చెప్తావా? చెప్పు త్వరగా చెప్పు. మైక్ తీసు. ఇంప్రెషన్, ఫర్ ఎవర్, క్లాసిక్. మీరు చెప్పండి. నోరు తెరిచి. చెప్పు. నోట్, TM, 2026. మధ్యలో ఒకటి చెప్పాగా. 8, 2026. వెరీ గుడ్. నీకు ఉంది, మిగతా వాళ్ళకి కూడా ఉందిలే, కానీ ఉపయోగించలేదు. ఓకే. నెక్స్ట్ ఏంటంటే, మీ అందరికీ బైబిల్ ఉంది కదా? బైబిల్లో ఇండెక్స్ ఉంటుంది కదా? అందరూ ఇండెక్స్ ఓపెన్ చేసి రెడీగా పెట్టండి. అలా నా దాంట్లో లేదేంటి? ఉంది. ఇండెక్స్ ఓపెన్ చేశారు కదా? దాంట్లో లాస్ట్లో మీకు ఒక ఆయన కనపడతాడు. ఎవరంటే తిమోతి, 2 తిమోతి, తీతు. దానికన్నా ముందు తిమోతి, మీరు కాదు, తిమోతి, 2 తిమోతి, తీతు, ఫిలోమోను, హెబ్రీ. 5 ఉన్నాయి కదా? ఈ 5 ఫస్ట్ అక్షరాలు అన్నీ తీసుకోండి. తా, 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 ఫీ, హే. దీని మీద ఒక వాక్యం చెప్పాలి. 1 నిమిషం టైం ఇస్తున్నాను నేను. అన్నిటిలో స్టార్టింగ్ కూడా అదే అయి ఉండాలి. లేదు కష్టం అనిపిస్తుందా? ఆదికాండం, నిర్గమకాండం, లేవ్యకాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశకాండం అన్నిటిలో మొదటి అక్షరం తీసుకుని మొదటి అక్షరంతో ఏదైనా వాక్యం చెప్పండి. ఉదాహరణకు, ఆదాము నిన్న లేచి సాయంత్రం దిగిపోయాను. అర్థం లేదు, కానీ అర్థవంతంగా చెప్పండి. అర్థమైందా? రెడీ? 1 నిమిషం టైం. అక్క చెప్తావా? ఆదికాండం చెప్పక్క.
బాబోయ్ అక్క అది కాదు అక్క నేను అడిగింది నీకు క్వశ్చన్ ఆదికాండము నిర్గమకాండము లేవియాకాండము సంఖ్యాకాండము ద్వితీయోపదేశ కాండములో మొట్టమొదటి అక్షరం ఉంటాయి ఆ నీ లే సా దా దానితో ప్రారంభించి ఒక వచనాన్ని ఒక వాక్యం చెప్పాలి. ఇప్పుడు చెప్పాను కదా మొదటి అక్షరం అది ఉండాలి. మీరు చెప్పే వాక్యం 5 పదాలతో ఒక వాక్యం చెప్పాలి. మొదటి అక్షరం ఆ అవ్వాలి, రెండో అక్షరం నీ, రెండో పదంలో మొదటి అక్షరం నీ అవ్వాలి, మూడో పదంలో మొదటి అక్షరం లే అవ్వాలి. ఇంతకన్నా బాగా నేను చెప్పలేను. అర్థమైందా? ఎవరికైనా అర్థమైన? పెద్దోళ్ళైనా చెప్పొచ్చు, ఎవరైనా చెప్పొచ్చు. ఆదాము నిన్న నేను చెప్పింది చెప్పకండి, అర్థవంతంగా చెప్పండి. ఎవరు చెప్తావా? పోనీ ఇంగ్లీష్లోనే చెప్పొచ్చు. జెనిసిస్ చెప్పు. అది కాదు సార్ నేను అది చెప్తున్నావా? చెప్పు. వెరీ గుడ్. తన్ను తాను తగ్గించుకునేవాడు హెచ్చింపబడును. మధ్యలో ఏమైనా ఉందా? ఫీ ఉంది. పర్లేదు, బాగానే చెప్పావు. మీరు ఈలోపు ఆలోచించండి వాక్యం అయ్యేలోపు, సరేనా? ఇంటికి వెళ్ళిన తర్వాత ఇట్లాంటి ప్రాక్టీస్ చేయండి, మీ బ్రెయిన్ బాగా పనిచేస్తుంది. ప్రైజ్ ది లార్డ్. చిన్న పాట పాడదాం. చాలా చక్కగా మీరు క్విజ్లో అందరూ పాలు పొందారు. మీరు అందరూ వాక్యం విన్నారు, ఇంకా బాగా వినాలి. ఇప్పుడు మనం ఒక మిషనరీ స్టోరీ మనం వింటాము. అన్న చెప్తారు. ఒక చిన్న కోరస్ పాడుకుందాం. ఒకసారి లేచి నిలబడండి, రిలాక్స్ అవ్వండి. ఒక చిన్న పల్లవి అంకులు పాడుతారు, మీరందరూ కలిసి పాడాలి. అందరు లేచి నిలబడి చిన్న కోరస్, తర్వాత మనం ప్రాక్టికల్ టాక్ వింటాం. పాట సంఖ్య 2. మాట్లాడొద్దు. విలువైన దేహము అనే పాట అందరు కలిసి పాడండి, బిగ్గరగా పాడండి. బయట ఉన్న వాళ్ళు కూడా లేచి నిలబడండి, పాడండి. రెండో పాట పల్లవి, రెండో చరణం మట్టుకే పాడుకొని కూర్చున్నాం. పరిశుద్ధాత్మకు ఆలయం, విలువైన నీ దేహముతో దేవుని మహిమపరచు. విలువైన నీ దేహము పరిశుద్ధాత్మకు ఆలయం, దేవుని మహిమపరచు. మంచి పోరాటమును పోరాడుము యేసుకై, మంచి పోరాటమును పోరాడుము యేసుకై, విజయా జీవితము జీవించుచు దేవుని మహిమపరచు. విజయా జీవితము జీవించుచు దేవుని మహిమపరచు. విలువైన నీ దేహము పరిశుద్ధాత్మకు ఆలయం, విలువైన నీ దేహముతో దేవుని మహిమ
చేసుకుందాం. మోషే వచ్చి ప్రార్థన చేస్తాడు. చేసావా ప్రభు కుమార్? దమ్మా మోకరించండి. ప్రార్థన అయిన తర్వాత క్లుప్తంగా ప్రాక్టికల్ టాక్ వింటాము. దయచేసి అందరు జాగ్రత్త వినాలి. ప్రార్థన చేసుకుంటాం. మహాపరిశుద్ధుడైన ప్రేమ కలిగిన తండ్రి, జీవం కలిగిన దేవా, వెలుపులలో మహనీయుడ, పూజ్యుడ, పరిపూర్ణ మీకే వేలాది వందనములు. జోషమా ప్రార్థనా మందిరమును ఆధారం చేసుకొని ఈ దినము ప్రభా యూత్ రిట్రీట్ కలిగి ఉండుట్లో మీరు చూపిన కనికరమును బట్టి స్తుతిస్తున్నాము. ఉదయకాల సమయం నుంచి ఇప్పటి వరకును కూడా మీ సన్నిధిని అయా మేము అనుభవించినట్లుగా మీ గంభీరమైన స్వరమును మాకు వినిపింపజేస్తూ వచ్చినారు. అయా ప్రేమ విందులో తోడుగా ఉన్నారు. అదేవిధంగా ప్రభా క్విజ్ విషయంలో కూడా ప్రభా ఎంతో సహాయపడుతూ వచ్చినారు. మీ దాసులు నిలవబెట్టుకొని ఆ ప్రశ్నల మూలముగా వారిలో కలగజేస్తూ వచ్చిన ఆలోచన అంతటిని బట్టి కూడా స్తుతిస్తున్నాను. అదేవిధంగా మీ దాసులైన వారు నిలబడుతున్నారు ప్రభా. మీ యొక్క ఆత్మచేత అభిషేకించండి. ఆ యొక్క ప్రాక్టికల్ టాక్ విషయంలో కూడా ప్రభా తగిన జ్ఞానమును మాకు అనుగ్రహించండి. వినట్లో, నేర్చుకున్నట్లో, అదేవిధంగా నీ కొరకే జీవించట్లో తగిన జ్ఞానమును అనుగ్రహించి మీరు మాత్రమే మహిమ పొందుతూ రమ్మని, ముందున్న సమయాలను ఆశీర్వదించమని మా ప్రభును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నాంటి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. యవనస్తులేనా? కొంచెం చురుగ్గా హుషారుగా చెప్పండి. ప్రైజ్ ద లార్డ్. అరే ఇంతే ఎనర్జీయా? క్విజ్ అనగానే ఇంత యాక్టివ్గా ఉన్నారు. ప్రాక్టికల్ టాకు, ఒక మిషనరీ స్టోరీ అనగానే ఆయన ఉన్నాడు సచ్చాడు మాకెందుకు, మేము బతికొట్టే చాలా అన్నట్టుంది కథ. చెప్పండి గట్టిగా, ప్రైజ్ ద లార్డ్. దేవుని బిడ్డలుగా చురుగ్గా ఉండడం అనేది ఒక యవనస్తుడిగా ప్రథమ కర్తవ్యం కదా. ఫస్ట్ ఇమేజ్, ద బెస్ట్ ఇమేజ్. కాబట్టి ఆల్వేస్ ఎక్కడ ఉన్నా సరే యవనస్తులకి ఎలా ఉండాలంటే చురుగ్గా ఉండాలి. ఎలా ఉండాలా? చురుగ్గా ఉండాలి. చూడండి మత్తయి సువార్త 25వ అధ్యాయం 40వ వచనం. మత్తయి సువార్త 25వ అధ్యాయం 40వ వచనం. ఎవరన్నా ఒకరు బిగ్గరగా చదవండి. మత్తయి సువార్త 25వ అధ్యాయము వెరీ గుడ్. అదేవిధంగా మన థీమ్ వర్స్ చదవండి ఒకళ్ళు. 1 యోహాను ఎంత అమ్మ? యవనస్తులు చదవనియండి. ఆ యవనస్తులు చదవండి అమ్మ. ముందు యవనస్తులు. ఎవరిని జయించిన వారికి రాశారు ఇది? ఎవరిని జయించిన వారికి రాశారు? మరి ఇక్కడ కూర్చున్నారు యవనస్తులుగా దుష్టుని జయించారంటే కొన్నిసార్లు వాడు వేసే ట్రాప్లో మనం పడిపోతాం, ఆ గ్యాప్లో మనం పడిపోతాం. ఆ క్యాప్ను పెట్టుకునేవారుగా ఉంటాం, ఆ ట్యాప్ని విప్పేవారు కూడా ఉంటాం. ఆల్వేస్ గుర్తుపెట్టుకోండి, చిన్న గ్యాప్లో, అది ఎంతో మైన్యూట్ గ్యాప్, మనకు అది కనపడదు, కానీ చిన్న పగుల్ని మనము సరైన రీతిలో దాన్ని ఓవర్కమ్ చేయలేకపోతే మన జీవితాన్ని ఏం చేస్తుంది తెలుసా? పడేస్తుంది. ఇంత వాక్యం చదివి, ఇంత వాక్యం విని, ఇంత క్విజ్లో బహుమానం పొందుకొని కూడా ఒక దినాన నష్టపోయే పరిస్థితి వస్తుంది. కాబట్టి బీ కేర్ఫుల్, బీ కాషియస్, చాలా జాగ్రత్తగా ఉండాలా. ఈ పదిలమైన జీవితాన్ని ఏం చేయాలంటే ప్రభువుకు అప్పగించాలా. దేవా, ఇది నా వల్ల అయ్యే పని కాదు, నేను నీకు అప్పచెప్తున్నాను, నన్ను కనికరించంటే దేవుడు తప్పకుండా సహాయము చేస్తాడు. మనలాంటి వాడే ఒక యవనస్తుడు చాలా కాల క్రితము ఇంగ్లాండ్ దేశంలో పుట్టాడు. ఏ దేశంలో? ఏ దేశంలో? ఏ దేశంలో? ఏ దేశంలో? ఇంగ్లాండ్ దేశంలో పుట్టాడు. తన పేరు శామ్. ఇంకా పక్కన ఉంది, చెప్తే మీ నోరు తిరగదు. నా పేరు చెప్తేనే చాలామందికి నోరు తిరగదు. ఒక ఆయన ఈ మధ్య కాలంలో ఒక పేరు చెప్తే నా పేరు పలకనికి రాక ఓ సైన్యాధిపతి అన్నాడో సేనాధిపతి అయినాడో, ఇప్పుడు నాకు క్వశ్చన్ మార్క్ అసలు అది ఏమన్నాడు నా పేరు గురించి అని కదా. కాబట్టి కొన్ని పేర్లు చిన్నగా గుర్తుపెట్టుకోవడం చాలా సులువు. ఈ అంకుల్ పేరు శామ్ అని గుర్తుపెట్టుకోండి. ఏం పేరు? ఏం పేరు? శామ్ ప్లీజ్ కమ్. చెప్పండి.
ఎందుగురించి అంటే మీరు యాక్టివ్గా ఉండడానికి ఇవన్నీ నా యొక్క ఆలోచనలు, ప్రణాళికలు. కొంతమంది యవ్వనస్తులు ఎలా ఉంటారంటే నిద్ర వస్తూ ఉంటుంది ఇలానే. అంత కళాకారులు కూడా ఉంటారు కొంతమంది కదా. కాబట్టి దేవుని యొక్క మందిరంలో మీ కళా నైపుణ్యత చూపించకండి. రియాక్షన్ విల్ బి వెరీ టెరిబుల్ కదా. దేవుని యొక్క రియాక్షన్ చాలా దారుణంగా ఉంటుంది. కాబట్టి దేవుని యొక్క మందిరంలో జాగ్రత్తగా ఉండవలసిందిగా ప్రేమతో మనవి చేస్తున్నాం. ఈ అంకుల్ పేరు శామ్. ఏం పేరు ఈ అంకుల్ పేరు? మనలాగానే వారి యొక్క ఇంగ్లాండ్ దేశంలో ఒక సామాన్యమైన కుటుంబంలో జన్మించిన వాడిగా ఉన్నాడు. తనకు జీవితంలో బాల్యము నుంచే ఈ వాక్యాన్ని ఏం చేస్తున్నాడంటే తల్లిదండ్రులు బోధిస్తూ ఉన్నారు. వాక్యాన్ని ఏం చేస్తున్నారు? తల్లిదండ్రులు బోధిస్తూ ఉన్నారు. వాక్యాన్ని బోధిస్తున్నారు. కానీ ఇంకొక వైపు చూస్తే ఆ కుటుంబంలో ఆర్థికమైన పరిస్థితులు ఏమీ బాగలేవు. ఏం బాగలేవు? ఆర్థికమైన పరిస్థితులు బాగలేవు. మన భారతదేశంలో ఆర్థికమైన పరిస్థితులు బాగలేకపోతే ఈ ప్రజెంట్ యుగంలో ఉన్న తల్లిదండ్రులు ఏం చేస్తున్నారు తెలుసా? పిల్లల్ని అమ్మేస్తూ ఉన్నారు. పిల్లల్ని ఏం చేస్తున్నారు? అమ్మేస్తూ ఉన్నారు. ఒక ధనవంతుడికి పిల్లలు లేకపోతే ఇదిగోండి మీకు ఇన్ని లక్షలు ఇస్తామంటే తల్లిదండ్రులు ఏం చేస్తున్నారు? మన భారతదేశంలో అమ్మేస్తున్నారు. కానీ ఇంగ్లాండ్ దేశంలో ఆ దినాల్లో ఈ చిన్న బాల్య వయసులో అంటే చిన్న వయసులో ఉన్న వీరందరికీ ఏదో పని ఉండేది. ఈ యొక్క సహోదరుడు, ఈ అంకుల్ పేరు శామ్, ఏం చేసేవాడంటే పేపర్ బాయ్గా చేశాడు. ఏ బాయ్గా? పేపర్ అమ్మి ఆ వచ్చిన ధనముతో తాను చదువుకునేవాడు. ఇంట్లో వాళ్ళ మమ్మీకి ఏం చేశాడు? వారి డాడీకి సహాయము చేసేవాడు. ఈ యొక్క దినాల్లో కూడా చాలామంది యవనస్తులు సంపాదిస్తున్నారు, కానీ ఎవ్వరు వారి మమ్మీ డాడీకి డబ్బులు ఇవ్వట్లేదు. అమ్మాయిలు అయితే ఫెయిర్ అండ్ లవ్లీ, లాక్మీ, ఇవన్నీ నీకెట్ట తెలుసు అంటాను. మా హైదరాబాద్లో అన్నీ అయ్యే బోర్డులు ఎక్కడ చూసినా కూడా యూజ్ దిస్, యూజ్ దిస్, యూజ్ దిస్, ఇది వాడు. పైకి బాగానే ఉంటుంది అడ్వర్టైజ్మెంట్, వాడిన తర్వాత తెలుస్తుంది ఈరోజు చాలామంది క్యాన్సర్లు వస్తున్నాయి. కాబట్టి ఒకవేళ ఇక్కడ కూడా ఎవరైనా అలాంటివి వాడితే జాగ్రత్తగా ఉండండి. హెయిర్ డే అయినా, మీ ముఖాలకు అప్లై చేసే ఆ ఫౌండేషన్ అయినా, లాక్మీ అయినా, ఇంకేదైనా కూడా అది హానికరమైనది. అది కెమికల్. ఆ కెమికల్ ఏం చేస్తుందంటే ఫేర్గా ఉన్న కాంప్లెక్షన్ కలిగిన ఆ యొక్క స్కిన్ని ఏం చేస్తుందంటే మెల్లమెల్లగా తినేస్తుంది. ఇంకొకటి, మన భారతదేశంలో ఇప్పుడు ఒక దరిద్రం స్టార్ట్ అయింది. ఏంటంటే మన భారతదేశంలో తయారైంది నమ్మట్లేదు, ఏదో విదేశాల నుంచి మరి తెప్పించుకొని మరి వాడుతూ ఉన్నారు. అది ఇంకా డేంజర్, గుర్తుపెట్టుకోండి. విదేశం నుంచి అంటే ఆ దూరం దేశం నుంచి మన దేశానికి రావడానికి వాడు దాంట్లో ఏం కలుపుతాడంటే ప్రిజర్వేటివ్స్ కలుపుతాడు. ఇంకా ఇది ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉండడానికి వాడు ఏం చేస్తాడంటే అది ఆ విధంగా లుక్ వచ్చేటట్టు తయారు చేస్తాడు. కాబట్టి బీ కేర్ఫుల్, బీ కాషియస్. యవ్వన వయసుని ప్రభుకి అప్పగిస్తే ప్రభు ఏం చేస్తాడంటే మనకు జీవితాల్ని తీర్చిదిద్దేవాడుగా ఉన్నాడు. ఇంకొకటి, మీ ముఖాలు తెల్లగా ఉండాలి అంటే మోకరించండి, వెలిగిపోతారు మీరు. మోకరిస్తే ఏమవుతారు? కాబట్టి వెలగాలంటే ఏం చేయాలా? నలగాల. వెలగాలంటే ఏం చేయాలా? నలగాలి. ఎక్కడ నలగాలంటే యేసయ్య దగ్గర నలగాల. చూడండి, ఈ యవ్వన వయసులో ఉన్న ఈ యొక్క శామ్, ఈ అంకుల్ ఏం చేశాడంటే మొత్తానికి ఆ దేశంలో పేపర్ బాయ్గా పనిచేశాడు. అంత మాత్రం కాకుండా ఈ ఎర్లీ మార్నింగ్ ఈ పాలను కూడా ఏం చేసేవాడంటే ప్రతి ఇంటికి అందించేవాడుగా పనిచేసాడు. ఆ విధంగా పని చేస్తూ తన యొక్క కెరియర్ని ఏం చేస్తున్నాడంటే చదువుకుంటా ముందుకు సాగుతూ ఉన్నాడు. చదువుకున్న తాను ఒక దినాన అనిపించింది, అరే యవ్వన వయసుకు వచ్చాను, ఈ యవ్వన వయసులో నా ఇష్టారాజ్యంగా నేను జీవించవచ్చు అని అనుకున్నాడు. కానీ ఒకవైపు దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు మాట్లాడిన ఆ యొక్క పిలుపు మేరకు తను ఏం చేశాడంటే రైతుల దినాల్లో చాలా కరువులో ఉన్నారు, చాలా ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉంటా ఉన్నారు. ఈ యొక్క దినాల్లో కూడా చూస్తే మన దేశ ప్రధాని పలు చోట్లకు పోయి ఒక మాట చెప్తున్నాడు. ఏంటంటే బంగారం కొనకండి. ఏం కొనకండి? విదేశాలకి వెళ్ళకండి, గొప్ప ఆలోచనలు కలిగి ఉండకండి,
ఎందుకు ఈ హెచ్చరికలు చేస్తున్నాడు అంటే మన భారతదేశంలో ఒక తీవ్రమైన అక్కరు ఉంది. అది ఎరిగిన వారికే తెలుస్తుంది, కానీ ఎరగని వారికి ఏమీ అర్థం కాదు. మొత్తానికి ఆ దినాల్లో కూడా ఇలాంటి పరిస్థితి, ఎకానామికల్గా ఇండియా అంత స్టేబుల్గా లేని దినాల్లో ఈ శ్యామంకులు వచ్చి ఇక్కడ ఉన్న రైతుల్ని గమనిస్తే ఒక్కొక్క రైతులు చూస్తే ఏడుస్తూ ఉన్నారు. అయ్యా ఇదిగో చూడయ్యా, ఇన్ని ఎకరాల పొలం ఉంది నాకు, కానీ నాకేమీ లేదు, పంట లేదు, దీనికి సేద్యం చేస్తున్నాను కానీ దీని నుంచి ప్రతిఫలము రావడం లేదు, ఏం చెయ్యాలయ్యా. చూడండి, ఇంగ్లాండ్ దేశం నుంచి వచ్చిన ఇక శ్యామ్ తాత మన భారతదేశానికి వచ్చాడు, హిందీ నేర్చుకున్నాడు, హిందీ ప్రజలతో వచ్చిరాని హిందీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏ టీకే బై చలేగా, ఈశు మసీ సహాయత కరేగా. చూడండి, సంతోషంగా మాట్లాడుతున్నాడా, నిరాశగా మాట్లాడుతున్నాడా? యవ్వన వయసులో ఉన్నారు, ఇంకొకరికి ప్రైజ్ లార్డ్ చెప్పాలంటే ఏందో కూలిపోయినా, నా ముఖం అంతా ఆరిపోయింది, నా జీవితం కాలిపోయింది అన్నట్టు చెప్తా ఉంటారు కదా. దేవుని బిడ్డలుగా సంతోషంగా ఏం చేయాలి? ప్రైజ్ లార్డ్ చెప్పేవారుగా ఉండాలి. మొత్తానికి ఈ శ్యామంకులు వారితో మాట్లాడుతుంటే వారిలో సంతోషం కలిగింది. ఈ పిల్లలు వెళ్ళి ఏం చేశారంటే వారి తల్లిదండ్రులు చెప్పారు, అయ్యగారు ఇదిగో, నాన్నగారు ఇదిగో, పాపా విదేశం నుంచి ఒక అంకులు వచ్చాడు, ఎన్నో మాటలు చెప్తా ఉన్నాడు, ఆయన దగ్గర ఉన్నందుకు మాకు ఎంతో సంతోషము కలిగింది. మీరు కూడా పోయి వారిని కలవరాదు, మీరు కూడా పోయి ఏం చేయాలా? ఆయనని కలవరాదు. మొత్తానికి చూడండి, వాళ్ళ తల్లిదండ్రులు, వారి అన్నలు అందరూ కూడా కలిసి వచ్చారు. వచ్చి ఏం చేస్తారంటే ఈ యొక్క శ్యామంకులతోటి మాట్లాడుతూ ఉన్నారు. ఈ శ్యామంకులు వారితోటి మాట్లాడితే ఏం చెప్తున్నాడంటే, ఇదిగో మీ భారతదేశము బాగా కష్టపడితే మాత్రం మంచిగా సుఖపడచ్చు, బాగా కష్టపడితే మీరేం చేయొచ్చు? సుఖపడవచ్చు. ఒకవేళ కష్టపడకపోతే ఒక దినాన ఇబ్బంది తప్పదు, ఇంకా ఆర్థికమైన స్థితిలో మీరు వెనకంజ వేసే పరిస్థితి వస్తుంది. కాబట్టి నేను చెప్పిన మాట వినండి, తప్పకుండా దేవుడు సహాయము చేస్తాడు. మీరు వేసే విత్తనము వెయ్యక ముందు, ఆ భూమిలోకి ఆ విత్తనము వెయ్యక ముందు ప్రార్థన చేయండి. దేవా ఇదిగో విత్తనం వేస్తున్నాము, మాకు కావాల్సిన ప్రతిఫలము అనుగ్రహించు. బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉంది కదా, చిన్నగా వితుకుతే ఏం చేస్తాము? చిన్నగా కోస్తాం. పెద్దగా విత్తితే అంటే ఎక్కువగా విత్తితే ఎక్కువగా కోస్తాం, తక్కువగా విత్తితే తక్కువ కోస్తాం. యవనస్తులుగా మీరు ఉంటా ఉన్నారు, యవన వయసులో ఎంతైనా వేయచ్చు పంటను, ఎంతైనా కోయచ్చు పంటను. కానీ అనేక సార్లు ఏం చేస్తున్నామంటే, ఇది నాకు కాదులే, పెద్ద అంకులు ఉన్నారు వారు చూసుకుంటారు, ఇది నాకు కాదులే, పెద్ద ఆంటీ వారు ఉన్నారు వారు చూసుకుంటారు. దినాలు ఎలా గడిచిపోతున్నాయంటే నా కళ్ళ ముందే ఎంతోమంది ముసలి వయసులోకి వస్తూ ఉన్నారు, ఎంతోమంది దినాలు గడుస్తూ ఉన్నాయి. చూస్తూ ఉంటే కొంతమంది లోకాన్ని విడిచి వెళ్తూ ఉన్నారు. ఈ టర్న్, యవనస్తుల టర్న్. కనీసం ఇప్పుడైనా మేలుకొని దేవుని కొరకు ఏం చేయాలి? మనము ప్రయాసపడేవారిగా ఉండాలి. చూడండి, దేశం విడిచి మన భారతదేశానికి వచ్చాడు, ఇంగ్లాండ్ దేశం నుంచి ఒక శ్యామంకుల్ ఎంతో ప్రయాసపడ్డాడు, ఎంతగానో దేవుని కొరకు ఏం చేశాడు? తన ప్రేమని ఇతరులకి పంచిన వాడుగా ఉన్నాడు. హిందీ రాదైనకి హిందీ నేర్చుకున్నాడు, జనాలతో ఎలా విధంగా మాట్లాడాలో నేర్చుకున్నాడు. మనకు అన్నీ వస్తాయి కానీ చేయాల్సింది చెయ్యము, చేయకూడదు మాత్రం బాగా చేస్తాం. ఒకరిని గేలి చేయడం బాగా చేస్తాం, ఒకరిని ఎంతగా డిగ్రేడ్ చేయాలో అంతగా డిగ్రేడ్ చేస్తాం. నిన్నటి సండే ఒక దగ్గర యూట్యూబ్లో నా పేరు పెట్టారు. నేను స్టేజ్ దిగిన ఇమీడియట్గా నాకు వాట్సాప్లో మెసేజ్, ఏంటి నీ పేరు అలా పెట్టారు, ఏమనుకుంటున్నావు నువ్వు అన్నట్టు పెట్టారు. అంటే చూడండి, ఈ లోకంలో మన గురించి ఒక స్థాయిలో ఉంటే అవతల వ్యక్తికి ఇష్టము లేదు. కానీ దేవాది దేవుడు చూడండి, నీ ఉన్నతమైన పేరు నీవు కలిగి ఉండటానికి తానే పేరు కోల్పోయిన వ్యక్తిగా తగ్గించుకుని ఈ లోకానికి వచ్చాడు. మనకు బదులుగా ఏం చేశాడు? యేసయ్య కలవరిగిరిలో ప్రాణము పెట్టాడు. ఇలాంటి ప్రేమామయుడి లోకంలో ఎవరైనా ఉన్నారంటే నా కొరకైతే ఎవరు లేరు. ఇలాంటి గొప్ప క్రయధనం మన కొరకు ఎవరైనా చేశారంటే ఎవరు కూడా చేయలేదు. అంకులు ఈ సామాన్యమైన మాటలు హిందీలో వాళ్ళకు అర్థమయ్యేటట్టు రైతులకి చెప్తా ఉన్నాడు. దినాలు గడుస్తూ ఉన్నాయి, ఈ రైతుల్లో ఒకలాంటి ఆశ వస్తూ ఉంది. అరే తప్పకుండా ఈసారి ఏదో చేసేటట్టున్నాడు, తప్పకుండా ఈసారి ఏదో చేసేటట్టున్నాడు. మొత్తానికి ఈ అంకుల్ దగ్గరికి రోజు వస్తున్నారు, రోజు మాట్లాడుతూ ఉన్నారు. ఒక రైతు వచ్చి అడిగాడు, అయ్యా బాగానే ఉంది మీరు చెప్పిన మాటలు, మాకు కూడా ఆశ కలుగుతుంది, తప్పకుండా ఈ యొక్క భారతదేశంలో
మేము గొప్ప ప్రతిఫలము, గొప్ప పంటని చూస్తాము అని ఆశ కలుగుతుంది. ఇంతకీ మీరేం చేశారు సార్ అని అడిగితే అంకుల్ ఒక మాట చెప్పాడు. ఏంటో తెలుసా? నేను చాలా కాల క్రితమే ఇండియాకు వచ్చాను, ఇండియాలో ఉన్న పరిస్థితులన్నీ చూశాను, అమెరికాకి వెళ్ళాను, అగ్రికల్చర్ ఇంజనీరింగ్ని పూర్తి చేసుకున్నాను. పూర్తి చేసుకున్న తర్వాత భారతదేశంలో నేను చదివిన విద్యతోటి అక్కడున్న వ్యక్తులు బాగుపడాలి, అక్కడున్న వ్యక్తులు మేలు పొందాలి అన్న ఆశతో ఏం చేశాడంటే భారతదేశానికి వచ్చాడు. చూడండి, ఒక వ్యక్తి గురించి మనం తెలుసుకోవాలి అంటే చాలా కష్టం. కానీ ఈ దినాల్లో వాట్సప్ చేస్తే మనకి తెలిసిపోతుంది ఆ వ్యక్తి ఎవరో, ఫేస్బుక్లో సెర్చ్ చేస్తే మనకు తెలిసిపోతుంది ఆ వ్యక్తి ఎవరో, యూట్యూబ్లో సెర్చ్ చేస్తే మనకు తెలిసిపోతుంది ఆ వ్యక్తి ఎవరో, ఇంకెన్నో సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో మనం ఆ వ్యక్తి గురించి సెర్చ్ చేస్తే మనకు ఆ వ్యక్తి గురించి తెలిసిపోతుంది. కానీ ఈ లోకంలో ఎంతోమంది అసలు ఉన్నారు, యేసే గురించి తెలుసుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు. యేసే జ్ఞానం పొందారు, యేసయ్య మీకు కూడా జ్ఞానం ఇచ్చాడు. ఆ జ్ఞానాన్ని ఏం చేస్తామంటే యేసే బిడ్డలకి మనం అందించే విషయంలో ఎంతో వైఫల్యము చెందే వ్యక్తులుగా ఉంటున్నాం. ఇప్పటి వరకు అంకులకు ఎగ్జాంపుల్ చెప్పాడు కదా, నిన్ను వలె నీ పొరుగువాడిని ఏది ఆశించక బెదారు అన్నట్టు అంట కదా. అంటే తెలివి ఏమైపోతుందంటే ఎక్కువ పోతుంది, మన దగ్గర ఉంది, ఇతరులకు పంచాలంటే కష్టమైపోతూ ఉంది. కానీ చూడండి, ఈ అంకులు దేశం నుంచి వచ్చాడు, మన భారతదేశంలోనే ఈ యొక్క రైతుల్ని మోటివేట్ చేశారు. ఈ యొక్క రైతులు వారి యొక్క జీవితంలో గతంలో ఎలా ఉన్నారో చూడండి. ఆ యొక్క భూమిలో సారం లేదు, ఫలము లేదు, పంట లేదు, ఏమీ లేదు, అంత ఎండిపోయిన ఎడారిలాగా ఉంటా ఉంది. పక్కన చూస్తే గ్రీన్గా ఉందా లేదా? యవన వయసులో ఉన్నావు, మన చుట్టూరు ఇంకెంతోమంది యేసయ్యని నమ్ముకోలేని వ్యక్తులు ఎంతోమంది ఉన్నారు. వారి దగ్గరికి మనం వెళ్తున్నామా? వారిని మనం సంధిస్తున్నామా? వారి కొరకు మనం ఏమన్నా ప్రార్థన చేస్తున్నామా? వారి కొరకు మనం ఏమన్నా ప్రయాసపడుతున్నామా? ఎప్పుడు మన కడుపు నిండితే చాలు, నా నోరు నింటే చాలు, నా కళ్ళతో మంచిగా చూస్తే చాలు, నా చెవులు మంచిగా ఉంటే చాలు, ఎప్పుడు మన గురించి ఆలోచన చేస్తున్నాం. కానీ చేతులు కాళ్ళు లేని వారు దేవుని కొరకు ఎంతో ప్రయాసపడే వ్యక్తులుగా ఉన్నారు. మన భారతదేశానికి కూడా వచ్చాడు. ఆయన పేరు నీకు తెలుసా? మీకు తెలుసా? దేవుని కొరకు ఎంత ప్రయాసపడ్డాడంటే కొన్ని కోట్ల మందిని ఆయన రీచ్ అవుతూ ఉన్నాడు. అన్నీ ఉన్న నీవు నేను కొన్ని మందిని ఏం చేయలేకపోతున్నాము, రీచ్ కాలేకపోతున్నాం. మేము వచ్చే దారిలో ఎన్నో బ్యారికేడ్స్ ఉన్నాయి, పోలీసు వాళ్ళు పెట్టారు అడ్డంగా. మన మధ్యలో కూడా ఎన్నో బ్యారికేడ్స్ ఉన్నాయి, మనమే అడ్డం పెట్టుకుంటున్నాం. పోలీసు వాళ్ళుగా అది పెట్టేది, మనమే అడ్డం పెట్టుకుంటున్నాం. ఇది నా బ్యారికేడ్, ఇక్కడ దాటి నన్ను దాటి ఎవరు కూడా ముందుకు పోవద్దు. కానీ చూడండి, ఈ యొక్క శామ్ అంకుల్ ఇంగ్లాండ్ దేశానికి చెందిన వ్యక్తి. ఎన్నో ఉన్నాయి తనకి రావడానికి హర్డిల్స్ అని, అవన్నింటినీ దాటుకుని ఏం చేశాడు, మన భారతదేశానికి వచ్చాడు. భారతదేశం ప్రజల మధ్యలో ఏం చేశాడు, పని చేశాడు. ఈ అంకుల్కి మన భారతదేశం ఒక బిరుదు ఇచ్చింది. ఏంటో తెలుసా? నాగలిని పట్టుకుని సేవ చేసిన అపోస్తలుడు అని పేరు వచ్చింది. ఏం పట్టుకుని నువ్వు నేనేం పట్టుకుంటున్నాం? మొబైల్ ఫోన్ పట్టుకుంటున్నాం. నీవు నేనేం పట్టుకుంటున్నాం? మీడియాని పట్టుకుంటున్నాం. నీవు నేనేం పట్టుకుంటున్నాం? కానిది, అవసరం లేనిది, పనికిరానిది పట్టుకుంటున్నాం. కానీ చూడండి, నా దేశం మన భారతదేశానికి వచ్చాడు, ఇక్కడ హిందీ నేర్చుకున్నాడు, వారితో పాటు సమముగా ఏం చేశాడంటే పరిచర్య చేస్తూ వచ్చాడు. ఇంకొక గొప్ప సంగతి ఏంటంటే తానే కాదు కానీ తన కుటుంబం అంతా చూడండి ఇక్కడ ఎంత సంతోషంగా పనిచేస్తున్నారు. ఎవరి మధ్యలో పనిచేస్తున్నారో తెలుసా? కుష్ఠరోగం వచ్చిన కుష్ఠవ్యాధుల మధ్యలో ఉండి పనిచేస్తూ ఉన్నారు. ఒకవేళ మనమే వారి మధ్యలో ఉంటే వెళ్ళడం చాలా అయిష్టంగా ఉంటుంది. నేనేంటి వారి దగ్గరికి వెళ్ళేది ఏంటి, వారితో నేనేం చేసేది, ఇది నా పని కాదు, ఇది ఇంకెవరో పని అని మనం దాటి వెళ్తాం. కానీ గుర్తుపెట్టుకోండి, యవ్వన వయసులో ఉన్నవారు ఎంతైనా దేవుని పని చేయొచ్చు, ఎలాంటి పరిస్థితులైనా దేవుని పని చేయొచ్చు, ఎంత కష్టమైనా కూడా దేవుని పని చేయొచ్చు. నిన్నటి దినాన ఒక బస్సు ఎక్కాము. ఆ బస్సు ఎక్కినందుకు అన్న అయితే పాపం ఎక్కాడు, పాజ్ అయిపోయాడు, ఏం మాట్లాడలేని పరిస్థితి. లోపల ఉన్న అవయవాలన్నీ వైబ్రేట్ అయిపోయాయి. దిగేసరి లోపలికి ఎక్కడో నొప్పి స్టార్ట్ అవుతూ ఉంది. బస్సు 45 నిమిషాలు లేటు. నా బ్యాగ్ వేసుకుని అలానే ఉన్నాను రోడ్డు మీద. దేవుని పని చెయ్యాలి అంటే కొద్ది కష్టం ఉంటుంది, కానీ ఏం చేయాలంటే ఇష్టంగా చేయాలి.
బైబిల్ గ్రంథంలో ఒక మాట రాస్తుంది, ఎఫెసీయులు రాసిన పత్రికలు ఏంటంటే, మనుషుల్ని సంతోషపెట్టడానికి కాదు, మనుషుల యొక్క మెప్పు కొరకు కాదు, దేవుని యొక్క మహిమ కొరకు మనం ఈ పని చేసేవారుగా ఉండాలి. చూడండి, ఈ యొక్క శామ్ అంకుల్ దేశం కాని దేశం నుంచి వచ్చాడు, రైతుల మధ్యలో పనిచేశాడు, ఈ కుష్ఠరోగుల మధ్యలో ఉండి పనిచేశాడు. తనకు జీవితంలో మేలైనది చేయటానికి వెనకంజ వేయలేదు. ఇక్కడ ఉన్న యవనస్తులకి నీకు ఒక సవాల్ ఏంటంటే, వాట్ యువర్ అంబిషన్స్ ఆర్, వాట్ యువర్ గర్ల్ ఈజ్. నీ యొక్క గురి ఏంటి, నీ యొక్క చేరాలన్న గమ్యం ఏంటి, దేని కొరకు ప్రయాసపడుతున్నామంటే ఎప్పుడు జీరో దాని కొరకే ప్రయాసపడుతున్నాం, కానీ హీరో అయ్యడానికి మనం ప్రయాస పడట్లేదు. ఈ యొక్క అంకుల్ తనకు జీవితంలో చూస్తే చూడండి, ఒక సామాన్యమైన వ్యక్తి, పేపర్ బాయ్గా ఉన్నాడు, మిల్క్ బాయ్గా ఉన్నాడు, యవనస్తుడిగా ఉన్నాడు. ఒక వయసు వచ్చిన తర్వాత దేశం విడిచాడు, మళ్ళీ భారతదేశానికి వచ్చాడు, ఇక్కడ ఉన్న అక్కర తెలుసుకున్నాడు, ఇక్కడ ఉన్న అక్కర తెలుసుకున్న తాను మళ్ళీ అమెరికాకి వెళ్ళాడు. బీఎస్సీ ఇంజనీరింగ్ చేశాడు. బీఎస్సీ ఇంజనీరింగ్ చేసి మళ్ళీ ఎక్కడికి వచ్చాడు, భారతదేశానికి వచ్చాడు. మన మధ్యలో, మన దేశీయుల మధ్యలో పని చేశాడు. ఈ యొక్క దినాన అహ్మదాబాద్కి వెళ్తే ఈ అంకుల్ పేరు మీద కాదు కానీ ఒక పెద్ద యూనివర్సిటీయే అక్కడ ఉంది. చూడండి, ఒక వ్యక్తి ప్రయాసపడకపోతే ఆ యూనివర్సిటీ వచ్చేది కాదు. ఒక వ్యక్తి ప్రయాసపడకపోతే ఈ పరిచర్య మన భారతదేశం జరిగి ఉండేది కాదు. ఇక్కడ కూర్చున్నాము, మన ఆంధ్రప్రదేశ్లో కూడా ఇంకెన్నో స్థలాలు ఉన్నాయి. ఆ స్థలాల్లో ఏం చేయాలి, దేవుని పని జరగాలి అంటే ఇప్పుడు మన మధ్యలో వయసులో పెద్దగా ఉన్నారు, వారిని వెళ్ళి చెయ్యండి అంటే చూడండి, కొంతమంది నిద్రపోతూ ఉన్నారు, కొంతమంది జో లాలి జో అన్నట్టుంది వారికి. వారు ఒక పాయింట్ ఆఫ్ టైం వరకు చేయగలుగుతారు, కానీ అది దాటితే వారు చేయలేరు. వారి యొక్క బలహీనతలు బయటికి వస్తాయి. కానీ యవన వయసులో ఉన్న మనం దేవుని కొరకు ఎంతైనా పని చేయొచ్చు, ఎంతైనా ముందుకు సాగచ్చు. ఒకటి గుర్తుపెట్టుకోండి, వాక్యము లేకుండా మనం ఏమీ కూడా చేయలేం, బలము లేకుండా మనం ఏమీ కూడా చేయలేం, దుష్టుణ్ణి ఎదిరించకుండా మనమేమీ చేయలేం. దుష్టుణ్ణి ఎదిరించాలి, దేవుని యొక్క వాక్యం కలిగి ఉండాలి. దేవుని బిడ్డలకు ఏం చేయాలి, ముందుకు సాగాలి. దేశం కానీ దేశం నుంచి వచ్చిన ఈ యొక్క శామ్ అంకుల్ మంచి పని చేశాడా, ఇక్కడ కూర్చున్న మనం మంచి పని చేస్తూ ఉన్నామా? కొన్నిసార్లు మనము అవివేకంగా ఎందుకు పనికిరాని వాటి విషయంలో ఆలోచన చేస్తున్నాం. ఎప్పుడో 40 సంవత్సరాల క్రితం జరిగింది ఇప్పుడు గుర్తుపెట్టుకునే వారు కొంతమంది పెద్దవారు ఇక్కడ ఉన్నారు. మనం మర్చిపోలేకపోతున్నాం గతాన్ని. బైబిల్ గ్రంథంలో ఒక మాట చెప్తుంది, మనం క్రీస్తునందున్న ఎవరంట, నూతన పాతవేమయ్యాయి, కొత్తవి మరి అయినాయా? ఇంకా పాతవే మనలో ఉన్నాయి, పనికిరాని చేదు మనలో ఉన్నది, ఇంకా మారా మన దగ్గరే ఉంది. ఒకవేళ ఈ అంకులు మన భారతదేశానికి రాకుండా ఉండడానికి ఆలోచన చేస్తే ఆ దినాల్లోనే ఇంజనీర్ అంటే సామాన్యమైన వ్యక్తి కానే కాదు. అరే మా దేశానికి నువ్వు అవసరమయ్యా, భారతదేశానికి ఎందుకు? అది వెనకంజ వేసిన దేశం, అది దేవుని బిడ్డలకి ఆహ్వానం తీయని దేశం. మా దేశంలో ఉండిపో అని ఎంతోమంది బలవంతం చేసి ఉండొచ్చు, కానీ భారతదేశంలో మేలైన కార్యం జరగాలి, దేవుని యొక్క కార్యం జరగాలని తన వంతుగా తను ఏం చేశాడంటే ఆ భారతదేశానికి వచ్చి గొప్ప కార్యము చేసిన వాడుగా ఉన్నాడు. ఇప్పుడు కూర్చున్న మనకొక సవాల్ ఏంటంటే, దేవుని బిడ్డలుగా మన మధ్యలోనే ఎంతోమంది చూడండి ఇంకా యేసుని ఎరగని స్థితిలో అక్కడికి వెళ్ళిన వారు ఎంతో నిరాశలో ఉన్నారు, ఎంతో దుఃఖంతో ఉన్నారు, ఎంతో విచారంతో ఉన్నారు. వారి దగ్గరికి ఇది ఒక దేవుని వాక్యాన్ని తీసుకుని వెళ్ళలేమా? ఈ యొక్క దేవుని వాక్యాన్ని చేబుని ముందుకు ధైర్యంగా సాగలేమా? శామ్ అంకుల్ తనకు జీవితంలో హిందీ రాదు, హిందీ నేర్చుకున్నాడు. చూడండి, వచ్చి రాని హిందీ భాషలో వారితో మాట్లాడుతుంటే వారి యొక్క సంతోషం అధికమైంది. వారి వెనకాల ఉన్న ఆ యొక్క ఎడారిలాగున్న ఆ యొక్క భూమి ఎంతో సేద్యము అంటే ఎంతో చిగురించిన భూమిగా అవుతా ఉంది. దీని వెనకాల ప్రయాసపడింది ఎవరు అంటే శామ్ అంకుల్. ఇక్కడ సవాల్ ఏంటంటే, మనం యవ్వన వయసులో ఉంటున్నాము, కొన్నిసార్లు మన ఇల్లు విడిచిపెట్టాం, మన ఊరిని విడిచిపెట్టాం, కొన్నిసార్లు మన తల్లిదండ్రులను విడిచిపెట్టాం, కొన్నిసార్లు మనకి ఇష్టమైంది విడిచిపెట్టాం. ఎంతో గొప్ప హోదా, నిజంగా ఆయన ఆ దేశంలో నుండి ఎంత సంపాదించేవాడో, కానీ మన భారతదేశానికి వచ్చాడు, మన దేశీయుల మధ్యలో ప్రయాసపడ్డాడు. ఈ యొక్క దినాన అహ్మదాబాద్లో ఒక గొప్ప అగ్రికల్చర్ యూనివర్సిటీ ఉంది. నేను మీ అందరికీ ఎందుకు ఈ విధంగా చెప్తా ఉన్నానంటే, కనీసం టెక్నాలజీ యూజ్ చేయండి.
యూజ్ చేసి ఏం అగ్రికల్చర్ యూనివర్సిటీ ఉంది, దీని వెనకాల ఎవరు స్థాపికలు అని కొద్దిగా ఆలోచన చేస్తే చాలు, కొద్దిగా మోటివేషన్ కలిగి కనీసం దేవా ఈ కొత్త అకాడమిక్ ఇయర్లోకి వెళ్తున్నాను, నన్ను కనికరించు, నీవు అనుగ్రహించే జ్ఞానముతోటి నా చుట్టూరున్న ఈ యొక్క ప్రజలకి నీ యొక్క సేవలో నా వంతు నేను కృషి చేయడానికి నాకు సాయం చేయండి కనీసం ప్రార్థన చేస్తే దేవుడు తప్పకుండా మనకి సహాయము చేస్తాడు. దేవుడు తప్పకుండా మనకి సహాయము చేస్తాడు. దేవునికి అసాధ్యమైంది ఏది కూడా లేదు. చూడండి ఆ దినాల్లో ఉన్న యవనస్తురాలు ఏ విధంగా ఉన్నారో, ఇంటికి పరిమితం, వారి ఎడ్యుకేషన్ చూడండి ఏ విధంగా ఉందో. ఈ యొక్క దినాన నీ టెక్నాలజీ పెరిగింది, నువ్వు వేసుకున్న డ్రెస్సింగ్ స్టైల్ మారింది. ఒకవేళ ఆ సహోదరుడు మన మధ్యలోకి వచ్చి ఉండకపోతే మనది కూడా ఈ విధంగా ఉండేదేమో పరిస్థితి. సరే సిస్టర్స్ గురించి చెప్పాను అనుకుంటే, బ్రదర్స్ మీరు చూడండి మన స్థితి ఎలా ఉందో. ఆ దినాలు ఉన్న ఎడ్యుకేషన్ కింద కూర్చొని నేర్చుకునేవారు, ఎంతో జాగ్రత్తగా నేర్చుకునేవారు. ఈ దినాన ఏసీలో నేర్చుకుంటున్నాం. ఏం నేర్చుకుంటున్నాం? పనికిరాంది నేర్చుకుంటున్నాం. ఆ దినాల్లో వారు కష్టపడ్డారు, ప్రయాసపడ్డారు, ఎంతో త్యాగం చేశారు. ఈ యొక్క యుగంలో ఉన్న నీవు ఏం చేస్తున్నావు? ఒక ప్రశ్న, సవాల్ ఏంటంటే నా దేవునికి అసాధ్యమైంది ఇది కూడా ఆ ప్రభుకి అప్పగిస్తే ప్రభు తప్పకుండా సహాయము చేస్తాడు. అందరం మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. ఈ అంకుల్ తనకు జీవితంలో దేవుని కొరకు నమ్మకంగా జీవించాడు, దేవుని కొరకు ప్రయాసపడిన వాడుగా ఉన్నాడు. వయసులో పెద్దగా ఉన్నావు, యవనస్తుడిగా ఉన్నావు, చిన్న వయసులో ఉంటున్నావు, ఏం చేస్తున్నావు? అల్లరే జీవితం అయిపోతుంది, ఇంకొకరిని అల్లరి చేసేది అయిపోతుంది, నీవు అల్లరి పాలయ్యే పరిస్థితి అయిపోతుంది. దేవా నన్ను కనికరించు. ఈ యొక్క శ్యామ్ అంకుల్ దేశం కాని దేశానికి వచ్చాడు, మా భారతదేశంలో ఎంతో గొప్ప ప్రయాసపడ్డాడు, భాష నేర్చుకున్నాడు, హిందీ భాష, రైతులతో తను సంభాషించాడు, నీ యొక్క ప్రేమను తెలియజేశాడు, కుష్ఠరోగుల మధ్యలో కూడా తను పరిచర్య చేశాడు. దేవా అన్యున్న నేను ఈ యొక్క దినాన నా అకాడమిక్ లైఫ్లో ముందుకు వెళ్తున్నాను, నేను కూడా ఈ యొక్క అకాడమిక్ లైఫ్లో వచ్చే కెరియర్ తోటి నిన్ను సేవించడానికి నాకు సాయం చేయి. మాట్లాడద్దు, ఎవరు మాట్లాడద్దు, దేవుడు మన మధ్యలో ఉంటున్నాడు. నా దేవునికి అసాధ్యమైంది ఏది కూడా లేదు. ప్రభుకి అప్పగిస్తే ప్రభు నమ్మదగిన వాడు, తప్పకుండా సహాయం చేస్తాడు. ఆ ప్రభు ఎంతో కృప కలిగిన దేవుడు. ఇంకొక అవకాశం కూడా నీకు ఇస్తూ ఉంటున్నాడు. లేదు నాకు ఇంకా వయసు ఉంది, నేను ఇప్పుడు కాదులే ఇంకా వచ్చే సంవత్సరం చేస్తానులే అని అనుకుంటే, హైదరాబాదులో మన దేశంలో ఎంతోమంది మీలాంటి యవనస్తులే, మీలాంటి యవనస్తురాలే ఈరోజు కాదులే రేపు చేద్దామనుకున్నారు, కానీ ఒక భూమికి వారు దూరమైపోయిన పరిస్థితి, భారమైపోయిన పరిస్థితి. కొంతమంది అంగవైకల్యంతో ఉన్నారు, కొంతమంది లోకాన్ని విడిచి వెళ్ళారు. ఒకవేళ ప్రభువు రాకడ ఆసన్నముగా ఉంటే ప్రతిఫలం పొందడానికి, జీతం పొందడానికి ఏమన్నా ప్రయాసపడ్డావా నువ్వు? దేవా నేను ఇంతవరకు ప్రయాసపడలేదు, నీ కొరకు ప్రయాసపడ్డాను, నాకు సాయం చేయి. దేవా ఇంతవరకు నీ కొరకు ఏం చేయలేదు, కనీసం ఇప్పుడైనా నేను చేయడానికి నాకు సాయం చేయి. దేవా నన్ను కనికరించు, నీ కార్యం నాలో నూతనపరచు, నన్ను బలపరచు అంటే దేవుడు తప్పకుండా సాయం చేస్తాడు. ఒక నిమిషం మౌనంగా ఉండండి, మనసులో ప్రార్థన చేసుకోండి. దేవా దేశం కాని దేశం, ఆ సహోదరుడు మా మధ్యలోకి వచ్చాడు, ఆ అంకుల్ మా మధ్యలోకి వచ్చాడు, ఆ తాతగారు మా మధ్యలోకి వచ్చాడు, మా దేశంలో నీ బిడ్డగా నమ్మకంగా జీవించాడు, ఈ లోకాన్ని విడిచి వెళ్ళాడు. ఇప్పుడు నేను నీ బిడ్డగా ఈ లోకంలో జీవిస్తూ ఉన్నాను నాయన, నన్ను కూడా దయతో కనికరించు. నేను ఏదైతే చేయాలో అది చేయటానికి, నమ్మకముగా నేను చేయటానికి, ఎవరినో మెప్పించడానికి కాదు నాయన, నేను మైమర్పరచడానికి నేను ముందుకు సాటాన్ని నాకు సాయం చేయి. దేవా నన్ను కనికరించు. దినాలు బహు చెడ్డగా ఉంటున్నాయి. ఒకవేళ ఇంకనూ యేసును అంగీకరించకుండా, యేసు ప్రభుని రక్షకునిగా ఇంకనూ స్వీకరించకుండా నువ్వేదో చేస్తావు, ఏదో చెయ్యాలి అంటే దాని ఫలితం శూన్యం. యేసును అంగీకరించు, యేసయ్య వాక్యాన్ని స్మరించు, యేసయ్యా నా జీవితంలో నీ కార్యం జరిగించని ప్రభుకు అప్పగిస్తే ప్రభు నమ్మదగిన దేవుడు, తప్పకుండా సాయం చేస్తాడు, నీలో తన కార్యం జరిగిస్తాడు. సవాల్ ఏంటంటే ఇక్కడ ఎంతోమంది యవనస్తులు ఉంటా ఉన్నారు. చూడండి దేశం కానీ దేశం నుంచి శామంకులు వచ్చాడు. ఇప్పుడు ఒక మనవి ఏంటంటే, ఒకవేళ నేను కూడా యేసయ్య సేవ చేయాలి, నాకు కూడా ఎన్నో లోపాలు ఉన్నాయి, ఎన్నో బలహీనతలు ఉన్నాయి, నేను చెయ్యాలనుకుంటున్నాను కానీ నాకు ధైర్యం సరిపోదు, నేను చెయ్యాలనుకుంటున్నాను కానీ నాకు అంత అకాడమిక్ లైఫ్ లేదు, నేను చెయ్యాలనుకుంటున్నాను కానీ నాకు అంత జ్ఞానము లేదు, నేను చెయ్యాలనుకుంటున్నాను కానీ నాకు అంత సామర్థ్యత లేదు. ప్రభుకు అప్పచెప్తే ప్రభు చేసేవాడుగా ఉన్నాడు.
ప్రభుకి నిన్ను నీవు అప్పగించుకుంటే ప్రభు తప్పకుండా చేస్తాడు. అలాంటి తీర్మానం ఎవరైనా చేసుకుంటే మీ కుడి చేతి చూపించండి, అంకుల్ గారు మీ కొరకు ప్రార్థన చేస్తారు. అంకుల్ గారు మీ కొరకు ప్రార్థన చేస్తారు. సంతోషం, దేవునికి స్తోత్రం. దేవుడు ఆ విధంగా నిన్ను దీవించునుగాక. దేవుడు ఆ విధంగా నీలో కార్యం జరిగించునుగాక. చూడండి, దేశం నుంచి వచ్చాడు శ్యామ్ గారు. తను ఎంతో ప్రయాసపడ్డాడు. ఎంతోమంది యవనస్తులు ఉంటున్నారు, మీరు ప్రయాసపడలేరా? మీ లోకము అది ఎప్పుడు ఉండేది కాదు, శాశ్వతమైనది కాదు. ఒక దినాన్ని విడిచి వెళ్ళాల్సిందే. ఆ పరలోక రాజ్యంలో ప్రతిఫలం ఉండాలి అంటే ప్రభు కొరకు మనం ప్రయాసపడేవారుగా ఉండాలి. ఆ పరలోక రాజ్యంలో మనకు జీతం రావాలి అంటే ప్రయాసపడాలి. అది చిన్న ప్రయాస అయినా పర్వాలేదు, పెద్ద ప్రయాస అయినా పర్వాలేదు. దేవా, నీ కొరకు నేను ప్రయాసపడ్డా, నాకు సాయం చేయి. నా వల్ల అయ్యే పని కాదు, నీకు అప్పచెప్పుకుంటున్నాను. దేవుడు నమ్మదగిన వాడు, నీతిమంతుడు, ఆయన యథార్థవంతుడు, యథార్థమైన కార్యాలు జరిగించేవాడు. దేవా నన్ను కనికరించు, దేవా నన్ను కనికరించు, దేవా నాకు సాయం చేయి. ఇంకెవరైనా ఉన్నారా? దేవా, ఇదిగో నీ పని చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను, నాకు సహాయం చేయి. దేవా నన్ను కనికరించు, దేవా నాకు నీ కృపను అనుగ్రహించు, నీ యొక్క పని నేను నమ్మకంగా చేయటానికి నాకు సహాయం చేయి, నన్ను బలపరచు. దేవా నాకు జ్ఞానం అనుగ్రహించు, నాలో నీ సంపూర్ణమైన కార్యం జరిగించు. దేవా నన్ను కనికరించు. ఎవరైతే చేయుతున్నారో వారందరూ నా వెనకాల ఈ మాట చెప్పండి. యేసయ్యా, మాకు అనుగ్రహించిన శుభదినముకై వందనాలు. దేవా, నీ పని నమ్మకముగా చేయటానికి మాకు కావలసిన జ్ఞానమును, తెలివిని, వివేచనమును అనుగ్రహించుము. నీ యొక్క బిడ్డగా నిన్ను మయంపరిచే సాధనంగా మేమందరము ఏక మనస్సుతో, ఏక తాత్పర్యముతో నిన్ను సేవించి మహిమపరచటానికి మా అందరికీ నీ కృపను అనుగ్రహించుము. దేవా, మా అందరినీ కనికరించుము. ఈ ప్రార్థన యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. కూర్చోండి. ఒక పాట పాడుకుంటాము. యవ్వనులైన శిష్యుల వలె నీ యొద్దకు వచ్చితిమి ప్రభువా. పల్లవి మొదటి చరణం మట్టుకే పాడుకుంటాం. యవనస్తుల పాటల పుస్తకం ఉంటే మీ దగ్గర యాప్లో సాంగ్ నెంబర్ 37. యవనస్తుల సాంగ్ బుక్ మీ దగ్గర యాప్లో ఉంటే సాంగ్ నెంబర్ 37, 37. యవనులైన శిష్యుల వలె మీ యొద్దకు వచ్చితిమి ప్రభువా. పల్లవి మొదటి చరణం మట్టుకే పాడుకుంటాం. యౌవనులైన శిష్యుల వలె మీ యొద్దకు వచ్చితిమి ప్రభువా. యౌవనులైన శిష్యుల వలె మీ యొద్దకు వచ్చితిమి ప్రభువా. ఓ పరలోకపు తండ్రి, యూదగోత్రపు సింహమా. ఓ పరలోకపు తండ్రి, యూదగోత్రపు సింహమా. పరిపూర్ణ శక్తి గలా నిత్యుండగు తండ్రివి. పరిపూర్ణ శక్తి గలా నిత్యుండగు తండ్రివి. పరలోకములో పేదలు జీవులు ఆరాధించుచున్నారు.
పరలోకములో పేదలు జీవులు ఆరాధించుచున్నారు. ప్రార్థించను నేర్పించుమా, ప్రార్థించను నేర్పించుమా, యౌవనులైన శిష్యుల వలె మీ యొద్దకు వచ్చితిమి ప్రభువా. యౌవనులైన శిష్యుల వలె మీ యొద్దకు వచ్చితిమి ప్రభువా. క్లోజ్ చేసేటప్పుడు చివరి మాటలు క్లుప్తంగా యవనస్తులైన మీరు పెద్దవాళ్ళకు అందరికీ చాలా ఉపయోగకరమైన మాటలు. సాతానుని, లోకాన్ని, పాపాన్ని, నీ శరీరాన్ని జయించడానికి కావలసిన గొప్ప ఆయుధాలు. ఎలా జయించాలి? దేవుని మందిరానికేమో ఆత్మ వెళ్ళమంటది, శరీరమేమో అక్కర్లేదులే వచ్చే వారం పోదాములే అంటది. లోకం చాలా ఆకర్షణీయంగా కనబడుతుంది, దానివల్ల చాలా నష్టం. అర్థమైంది? మన లోకాన్ని ప్రేమించకూడదు. నీ శరీరాన్ని కూడా మన అదుపులో పెట్టుకోవాలి. ఈ శరీరానికి ఎక్కువ నిద్ర. ఈ శరీరానికి ఏంటి చెప్పండి? ఎక్కువ నిద్ర. ఎంతమంది నిద్రపోతున్నారు? నిద్ర. దాన్ని కూడా అదుపులో పెట్టుకోవాలి. సోమరుల్లాగా ఉండకూడదు. కనుక దేవుని వాక్యంలో ఆత్మీయంగా సాతాను ఓడించాలంటే దేవుని ప్రజలమైన మనం కొంత బలం కావాలి. సాతాను బలం కన్నా మన బలం ఎక్కువ కావాలి. అది ఎట్లు? మన జీవితంలో మనం జ్ఞాపకం చేసుకుందాం. హిజ్కియా రాజు, ఆయన యూదా రాజుగా ఉన్నాడు. తాను చనిపోయే దినమున చనిపోయాడు. తన తర్వాత తన కుమారుడైన మనష్షే రాజు అయ్యాడు. రాజు అయిన తర్వాత ప్రారంభంలో తన ఇష్టానుసారంగా జీవించాడు. దేవుని భయం లేదు. అన్యులతో సహవాసం పెట్టుకున్నాడు. చిల్లంగితనం కలిగిన వాడుగా ఉన్నాడు. విగ్రహారాధన కలిగిన వాడుగా ఉన్నాడు. దేవుని మందిరంతో సంబంధం లేదు. తన తండ్రి ఏమో దేవుని మందిరం యొక్క తలుపులు తెరిచాడు. వాడు పోయి దేవుని మందిరాన్ని మూపిచేసి దేవత ఆరాధన అక్కడ ప్రారంభించాడు. ఇలాంటి వ్యక్తి పతనానికి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ప్రార్థన చేశాడు. కనుక వింటలేదు. బబులోను దేశాన్ని తీసుకొని పోబడ్డాడు. వినండి, బబులోను దేశాన్ని తీసుకొని పోబడ్డాడు. చీకటి గదిలో పడేశారు. ఎన్నిసార్లు చెప్పారో వినడం లేదు. అక్కడ ప్రార్థన చేస్తున్నాడు, దేవా నన్ను కనికరించు, నేను పాపం చేశానని. కనుక ఇంత వాక్యం విన్న తర్వాత కూడా యవనస్తులైన మీరు మీ హృదయంలో యేసు ప్రభు వారికి స్థానం ఇవ్వకుండా ఒకవేళ ఇక్కడ ఎలాగొచ్చారో అలాగే వెళ్ళిపోతే అది చాలా ప్రమాదం. నరక బాధ నుండి నిన్ను తప్పించే వాళ్ళు లేరు. నీకు మంచి భవిష్యత్తు దేవుడి వాళ్ళని కోరుతున్నాడు. నువ్వు రక్షించబడాలి, పాతాళం నుంచి విడుదల పొందాలి. కనుక దావీదు వలె, ఆ యొక్క గిద్యోను వలె, ఒక రూతు వలె, ఒక ఎస్తేరు వలె, ఒక యేసెబు వలె, ఒక దానియేలు వలె, ఇప్పుడు మనం విన్నాము కదా అన్న శ్యామన్న వలె మనము కూడా దేవుని కొరకు మనం లోకంలో జీవించాలంటే ఏం కలిగి ఉండాలా? మనకు బలం కావాలి. బలం కావాలంటే ఏం చేస్తారు? అయిపోయింది దాని పడేవు. మనకు బలం కావాలంటే ఏం చేస్తారు? డాక్టర్ దగ్గరికి వెళ్ళాం అనుకోండి, చాలా బలహీనంగా మనం ఉన్నాం. వ్యాధి నిరోధక శక్తి మనకు లేదు. లేనప్పుడు ఆ వ్యాధిని తట్టుకోలే కెపాసిటీ మన బాడీలో లేనప్పుడు వాళ్ళు మనకి ఏమి ఇస్తారు డాక్టర్సు? మీరు మంచోళ్ళలాగా ఉన్న డాక్టర్ దగ్గరికి వెళ్ళరు అనుకుంటా. మీరు ఇప్పుడు దాకా వాక్యం చెప్పింది ఆయన ఎవరు అనుకున్నారు? ప్రాక్టికల్ టాక్ చెప్పింది ఎవరు అనుకున్నారు? ఆయన ఒక డాక్టర్. ఆయన అవన్నీ వదిలిపెట్టి దేవుని సేవకు వచ్చాడు. తన భార్య కూడా మెడికల్ ఆఫీసర్. ఆమె
ఎందుకు అలా అంతా సమర్పించుకొని వచ్చారు? మీరేమనుకుంటారంటే ఏదో చెప్తున్నారు పోతున్నారని. ఆయన మామూలు వ్యక్తి కాదు. ఇంగ్లీష్ నుంచి తెలుగులో తర్జుమా చేయగలడు, హిందీలోంచి తెలుగులో తర్జుమా చేయగలడు, కింద మీద పెట్టగలడు. కనుక దేవుని నమ్ముకోవాలి. ఇక్కడ ఎవరైనా రక్షణ పొందకపోతే అర్థమైందా? ఒక వ్యక్తి, ఒక యవనస్తుడు యేసుప్రభు దగ్గర పరిగెత్తుకొని వచ్చాడు. ఏం చేయాలి నేను? ఈ మందిరం పేరేంటి? అంత సీరియస్కున్నారు, రిలాక్స్ అవ్వండి. ఈ మందిరం పేరేంటి చెప్పండి? జోషమ్మ ప్రార్థనా మందిరానికి ప్రభువా నేనేం చేయాలి? డానియల్ గారు ఏమైనా చెప్తే చేస్తానండి. ఫ్యాన్లు ఇవ్వాలా, ఏసీలు పెట్టాలా, ఏం చేయాలా చెప్పండి. పరలోకానికి వెళ్ళడానికి ఏ మంచి కార్యాలు చేయాలి అని వచ్చి అడిగాడు. యేసుప్రభు అన్నాడు, నువ్వు ఏ మంచి కార్యం చేయక్కర్లేదు, ధర్మశాస్త్రం అనుసరించు. అంటే అది నాకు బాల్యదినం నుండి వచ్చే, మా ముత్తాతలు క్రైస్తవులే, మా తాత పేరు అబ్రహాం, ఇస్సాకు, యాకోబు, మా అమ్మమ్మ పేరు మరియమ్మ, మా నాన్నమ్మ పేరు ఎలిజబెత్ రాని, ఎన్నో మంచి పేర్లు ఉన్నాయి. నువ్వు ఏదన్నా మంచి చేయాలంటే చేయడానికి వచ్చాం. ఏదైనా మంచి కార్యం చేయమంటావా చేస్తా. మంచి కార్యాలు చేసి పరలోకానికి వెళ్ళడానికి వేరే ఈ లోకంలో మార్గం లేదు. కనుక చెబితే నీకు ఒకటి కొదువు ఉంది. ఏం కొదువు ఉంది చెప్పండి? చెప్పాలి. ఒక కొదువు ఉంది. వాడి మనస్సంతా ఒక దాని మీద ఉంది. దేని మీద చెప్పాలి? గట్టి చెప్పాలి. దేని మీద? ధనం మీద. నీ మనసు దేని మీద ఉంది? సూటిగా అడుగుతున్నా, నీ మనసు దేని మీద ఉంది? ఎవరి మీద ఉంది? హృదయంలో ఎవరున్నారు? స్కానింగ్కి వెళ్తే మొత్తం లోపలంతా బయటకు వచ్చేద్దాం. ఇది బైబిల్ మంచి స్కానర్. ఇది అర్థమైందా? పైకి అందరు భక్తుల్లే. మీ హృదయంలో దేనికి స్థలం ఉంది? సెల్ ఫోను రోజుకు 4 గంటలు వాడేవాళ్ళు చేయొద్దండి, మీకు దండ వేస్తాను. నాకు అసలు టచ్ ఫోన్ లేదండి, నాకు మామూలుగా చిన్న ఫోన్ ఉంది అన్న వాళ్ళు చేయొద్దండి. యవనస్తులు ప్రపంచంలో ఎవడో ఉండడు. మీ సెల్ ఫోను 20,000 పైనే కష్టపడి కొనుక్కుంటే అర్థమవుద్ది. బుల్లెమ్మ నీకు కష్టపడి కొనుక్కోవాలా? సిగ్గుండాలి నీకు చదువుకున్న దానికి. బాయ్ చాలా సీరియస్గా చెప్తున్నా. యవనస్తులు ఈ రోజున చెడిపోతున్నారు. కావాలి తెలుసా? మోసం. మంచి కార్యాలు చేయడాలంటే ఈడు. ఆవిడ యేసుప్రభు అన్నాడు, నీ మనసు ధనం మీద ఉంది, అది వదిలిపెట్టు. వదిలిపెట్టమన్నా ధనం అంతా వదిలిపెట్టి వచ్చే మనలా దాని మీద ఉన్న మనసు దేవుని మీద పెట్టు అంటే వాడు ఎలాగెళ్ళాడు? వెళ్ళేటప్పుడు దుఃఖపడుచు వెళ్ళాడు. వీడు మెంటల్ కేసు కాదు. నీ దేవుని మందిరానికి ఎలాగొచ్చావు అలాగ వెళ్ళిపోతే నీకు పందికి సంబంధం లేదు, ఏ తేడా లేదు. ఒక ఊర్లో ఒక తండ్రికి 2 కుమారులు ఉన్నారు. వాక్యాలు చెప్తే మీరు వినండి. ఒకరోజు వచ్చాడు, తండ్రి దగ్గరికి వచ్చాడు. నాయనా, నా చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళందరితో తిని తాగటానికి నీ ఆస్తిలో కొంత నాకు కావాలి. నేను ముట్లూరులో కూడా చెప్పాను, నేను నా ఆస్తి నాకు ఇచ్చేయి అంటే ఆ తండ్రి అన్నాడు, ఒరే వద్దురా, ఆస్తి ఉన్న ఫలంగా ముక్కలు చేసేస్తే వినాలా నువ్వే ముక్కలు చేస్తే ఎట్లా అని తండ్రి ప్రాధేయపడితే వాడు గోల పెడితే ఆస్తి అంతా తీసుకొని దూరదేశానికి వెళ్ళిపోయాడు. కొంతమంది మందిరానికి దగ్గర ఉండటం ఇష్టం ఉండదు. సేవకుడికి కనబడి ప్రియులు చెప్పారనుకో ఏదో పని చెప్తాడని ఆడ పక్క సందులో జడ్డి వెళ్ళిపోతాడు. రే బాబు యాకోబా ఇట్లా అంటే చచ్చిపోయారా బాబు, వీడు మామూలుడు కాదు, వీడు సైజు వల్లమాల సైజు ఉన్నాడు. దగ్గర రాని లోపల తిట్టేసుకొని దగ్గరికి వచ్చి ప్రైజ్లాడు అంకుల్, ఏంటి చెప్పండి అంకుల్ అంటారు. అవునా కదా? మేము మందిరాల్లోనే ఉన్నాం, మందిరాల్లో పడి చచ్చాం, సేవకులు చెప్పినట్టు విన్నాం. ఎట్లా చేసామంటే పరిచర్య ఆ దేవుడికి ఎరక, ఈ దరిద్రుడికి ఎరక. బ్రతుకుడే క్రీస్తుగా బ్రతకాల యవన కాలం. వాడు ఏడుస్తూ ముఖము చిన్న బిచ్చుకొని వెళ్ళాడు. ఇక్కడ కూడా ముఖాలని మాడిపోయినాయి ఎండకి. అదే ముఖంలో ఏం లేదు, కళ లేదు. ముఖానికి కళ కావాలని ఎన్ని రాస్తున్నారో ఏదో ముఖానికి చూసిందే చోట ఈ ముఖం
అర్థమైందా? మా ఇంట్లో అద్దం లేదు అన్నవాళ్ళు చేయొచ్చండి పొరపాటున. అర్థమైందా? మన మా బయట ఒక అద్దం పెట్టాం. మాకు కోతులు, దరిద్రం కోతులు చంపేస్తున్నాయి మమ్మల్ని. సంకరాలు పెట్టుకొని పట్టిపోతుంది అద్దం. అలా అట్లా ఉంటాయి ఎక్కడికి వెళ్ళినా కూడా. అర్థమైందా? మన శరీరాన్ని ఎంత ప్రేమిస్తామో ఆత్మ విషయంలో అన్వేషణ చేయాలి. ఈ శరీరం చచ్చిపోతే పాతి పెట్టేస్తాం. ఒక యవనస్తుడు చెప్తే ఇలా బండి వేసుకొని ఓవర్ స్పీడ్ వెళ్ళాడు. రోడ్డు సైడ్ ఉన్న బోరింగ్ని గుద్దుపాడేశాడు. వెళ్ళి 2 ముక్కలైంది తలకాయ, స్పాట్. ఒక్కడే కొడుకు. తల్లి పిచ్చిదైపోయింది. కళ్ళెదురుగుండా తలకాయ 2 ముక్కలు అయిపోతే ఆ తల్లి పిచ్చిదైపోయింది. ఎన్నో చెప్పగలను ఇలాంటి. యవనస్తులారా, నాకు బలం ఉందా, శక్తి ఉందంటే ఎవరికి కావాలి నీ బలం? అందుకనే వ్యాధి నిరోధక శక్తి మనకు కావాలి. వ్యాధి నిరోధక శక్తి ఏమి ఇస్తారయ్యా? అమ్మా ఇవ్వాలి. బీ కాంప్లెక్స్ అవి ఇవి మొత్తం చెదారం అంతా లోపల. తినమంటే ఎవరు తినడు. అరే తోటకూర తినరా, కళ్ళు బాగా కనపడతాయంటే. అర్థమైందా? బిర్యానీ తింటా. ఇవాళ ఏం కూర అండి మందిరంలో? 2 పెట్టాడు 2 పెట్టాడు. మా ఐదారు నేను తినలేదు. మీ ఊర్లో పెరుగు బాగుంటుంది, శుభ్రంగా పెరుగు వేసుకున్నాం, చల్లగా తిన్నాను. మనకి మందిరానికి వస్తే ఏం కావాలా? రోజు చికెనే. అందుకే అలాగే ఉన్నారు మీరు, తోటకూరలాగా. బాయిలర్ కూడా తింటే అంతే నాశనమే. బాయిలర్లు కూడా తినకండి. కావాలంటే మీ నాన్న అడగండి, నాటుకోండి తీసుకురా వెళ్ళని. అర్థమైందా? ఇప్పుడు నాటుకోళ్ళు కూడా మళ్ళీ అవి కూడా వేరే వచ్చినాయి, సేమ్ అయ్యే నాటుకోళ్ళలాగా ఉంటాయి. ఇప్పుడు మందిరంలో కూడా విశ్వాసులు మిశ్రితమైన జనం. వాళ్ళు విశ్వాసులు అనుకుంటా కానీ విశ్వాసులు కాదు. ఐగుప్తు నుంచి వలస వచ్చిన వాళ్ళు అందరూ చేరారు. ఇప్పుడు మందిరంలో సరైన విశ్వాసత, భక్తి, మర్యాద, పరిశుద్ధత లేదు. అర్థమైందా? వాడు దూరదేశానికి వెళ్ళిపోయాడు. ఫ్రెండ్స్ అందరూ డబ్బులున్నదంతవరకు ఉన్నారు. దూరదేశానికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఆఖరికి ఉద్యోగం లేదు. చిరిగిపోయిన బట్టలతో తిరుగుతున్నాడు. బెకారోళ్ళ రోడ్లు ఏమట తిరుగుతుంటే, బాబు ఉద్యోగం పెట్టుకుంటారా? గెట్అవుట్, నీకు ఉద్యోగం లేదు. అందరు తృణీకరించారు. ఒక్క దగ్గర సెలెక్ట్ అయ్యాడు. ఎక్కడ? పందులు. పందులు బాగుంటాయి కదా, భలే తింటాయి కదా, మంచి ఆహారం. వరస్ట్ అయినది ఆ జంతువు దగ్గరికి వెళ్ళాడు. పొట్టుని ఆ జంతువులకి మేత పెడుతున్నాడు. అవి చూసాయి, ఒరే మనమే భయంకరలో, మనకన్నా వరస్ట్ గాడు వచ్చాడు ఏంటి ఇక్కడికి అని పందులు చూస్తూ ఉన్నాయి. అక్కడ పందులు పొట్టుతో తను కడుపు నింపుకోవాలని ఆశపడ్డాడు. ఎందుకు తెలుసా? తండ్రి ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. దేవుని మందిరం వదిలిపెడితే, సహవాసం వదిలిపెడితే, మందిరాన్ని వదిలిపెడితే నీ గతి కూడా పందుల దగ్గరికి వెళ్ళిన ఆ వ్యక్తి వెళ్ళవుతుంది. జాగ్రత్త. చిన్న దెబ్బతో వెళ్తారు, మందిరం మానేస్తారు. ఏం మాయదూరం అంటే అర్థం కాదు. మందిరం ఏం చేసింది? జోషమ్మ మందిరం నేను అడుగుతుంది, నేనేం చేశాను నిన్ను మందిరం మానేశావు? మీకు ఏదైనా కోపం ఉంటే డానియల్ 2 మాటలను, రతనరాజు గారు 2 మాటలను పడతాం. మందిరం ఏముంది? ఇది ఒక ఫ్యాషన్ అయిపోయింది ప్రతి దరిద్రుడికి. దేవుని మందిరాన్ని వదిలిపెట్టకూడదు. తండ్రి ఇంటి వదిలిపెట్టాడు, కానీ ఆ తండ్రి ప్రేమ కలిగిన వాడు, కృప కలిగిన వాడు, కనికరం కలిగిన వాడు వెళ్ళిపోయిన దినం నుంచి కూడా ఆ కుమారుడు గురించి ఎదురు చూస్తున్నాడు. నా కుమారుడు వస్తాడని. ఇది క్రీస్తు ప్రేమ. ప్రేమ ఏమనొస్తుడా? దేవుని ప్రేమ అపారమైనది. ఆయన నిన్నాడు ఏకరుతున్న దేవుడు, సర్వాధికారం కలిగిన దేవుడు. ఈ లోకంలో ఉన్న మనుషులందరికంటే, నీ యొక్క బంధువుల కంటే, అన్నదమ్ముల కంటే, అక్కచెల్లి కంటే, తల్లిదండ్రుల కంటే గొప్ప వింతైన ప్రేమ ప్రభువైన యేసుక్రీస్తు వారిని కొరకు ప్రాణం పెట్టాడు. ఆ యేసు ప్రభువుకి నేను హృదయం ఇవ్వా? నెవ్వరు బతిమలాడరు. ఇవ్వకపోతే తిన్నగా పోతావు నరకానికి. ఇప్పుడు కాదులేండి, ఇంకా ఫ్రెండ్స్తో తిరగాల, షికారు చేయాలా, ఎక్కడికి వెళ్ళాలా, షికారు చేయాలా. నేను బండి మీద వస్తుంటే 2 ఆడపిల్లలు, 2 మగపిల్లలు, 2 జోళ్ళు సినిమా హాల్ నుంచి బయటకు వస్తున్నారు. మీరు అడగొద్దు నన్ను, మీరెందుకు వెళ్ళారటని. రోడ్డు మీద వస్తున్నాను నేను, వాళ్ళు నా కంట్లో పడ్డారు. వాళ్ళు సంఘ పెద్ద పిల్లలు.
కాస్త దూరం వెళ్ళి వాళ్ళకి ఫోన్ చేశాను, బాబా ఎక్కడున్నారు మీరని. అంకుల్ కాలేజీ నుంచి వస్తున్నామని. నిజమేనా అన్న. నిజమేనంటే ఇవి ఎక్కడో చూసినట్టున్నాడు రా బాబా అని నేను దూరం వెళ్ళి ఆగాను. నేను ఆగి పిలిచాను. నేను నలుగురు వచ్చారు. వీళ్ళిద్దరు ఎవరో ఫ్రెండ్స్. తనతో పట్టుకొని ఫ్రెండ్ దగ్గర నిలబడి అక్కడ మా వాళ్ళు అంటారు, అన్న మీరేం పోలీసు ఉద్యోగం చేశారా, పట్టుకో అని చెప్పి వేరే బ్రదర్ని పిలిచాను. నేను ఆటో ఎక్కించండి నలుగురిని. ట్రీట్మెంట్ కరెక్ట్గా చేశాను. జీవితంలో వాళ్ళు మళ్ళా ఏమైంది తెలుసా, తర్వాత వాళ్ళు రక్షించబడి మారు మనసు మంది మంచి భవిష్యత్తుకి వెళ్ళారు. వాళ్ళకి పెళ్ళిళ్ళు కూడా చేశాను. అద్భుతంగా ఉన్నారు. తప్పిపోవడం సహజం, కానీ దాన్ని సరి చేసుకోవడం చాలా ముఖ్యం. గుర్తుపెట్టుకోండి. మీరు చెడిపోవాలని కాదు. ఎందుకు డానియల్ గారు ఇంత మీటింగ్ పెట్టే కారణం ఏంటి? మీరు రక్షించబడాలని. మేము ఇంత దూరం నుంచి ఎందుకు వచ్చాం? అందుకనే మనసు అప్పుడు ఆ చిన్న కుమారుడు లేచి, అయ్యో నేను పరలోకానికి నీ ఎదుట విరోధముగా నేను పాపం చేశాను అని చెబుతానని లేచి పరిగెత్తుకొని తండ్రి దగ్గరికి వస్తున్నప్పుడు తండ్రి ఎదురు చూస్తున్నాడు. నిజంగా వాస్తవంగా నా కొడుకే, నా కుమారుడే, వాడు వస్తున్నాడు. పరిగెత్తుకొని వెళ్ళి మెడ మీద ముద్దు పెట్టుకొని మరలా తన ఇంట్లోనే చేర్చుకున్నాడు. ఎక్కడి నుంచి బయటికి వెళ్ళాడు? ఇంట్లోంచి. మళ్ళీ తండ్రి ఎక్కడ తీసుకున్నాడు? ఇంట్లో తీసుకున్నాడు. ఈనాటి జీవితాలు గుర్తుపెట్టుకో. వచ్చిన తర్వాత, నాయనా నేను ఇంట్లో ఉండటానికి అర్హుడిని కాదు, నీ పని వాళ్ళు ఒక్కడిగా పెట్టుకో. లేదురా, నువ్వు నా కొడుకువే, ఇదిగో చెప్పులు ధరించు, ఇదిగో ఉంగరం. పని వాళ్ళు పిలిచాడు. ఓ బ్రహ్మాండమైన వంట జరుగుతుంది, విందు జరుగుతుంది. ఈనాడు భూమి మీద ఒక పాపి రక్షించబడితే పరలోకంలో గొప్ప బహుమానం, గొప్ప విందు. ఈనాడు ఇక్కడ కూర్చున్నాను. నీవు ఇంకా రక్షించబడకపోతే చాలా భయంకరమైన ఆపదలకు వెళ్తా, పెద్దవాళ్ళైనా కూడా ఈ జీవితంలో. ఇప్పుడు ఒక 4 సూత్రాలు చెప్తాను, ఎలాగ సాతాను జయించాలి, బలం ఎలాగ వస్తుంది. 1 కొరింథీయులకు రాసిన పత్రిక, 1 Corinthians chapter 1 verse 18. 18వ వచనం చదవండి. రక్షించబడుచున్న వారికి దేవుని ద పవర్ ఆఫ్ క్రాస్. సిలువ దగ్గరికి వస్తే, ఒక పాపి సిలువ దగ్గరికి వస్తే ఆ సిలువ శక్తి వలన మనం సాతాను ఓడించగలం. ఉదయకాలం లేచి ఆయన దగ్గరికి వస్తున్నామా? ఆ సిలువ శక్తి. రెండవది మీకు ఇంతకుముందు చెప్పాను, Hebrew 4:12, ద పవర్ ఆఫ్ వర్డ్ ఆఫ్ గాడ్, వాక్యపు శక్తి. అందుకనే ప్రతిదిన వాక్యం చదవాలి, వాక్యం చదివించుకోవాలి, వాక్యానుసారంగా నడవాలి. యవనస్తులారా, దేని చేత తమ నడకను శుద్ధిపరుచుకుంటారు? నీ వాక్యమును జాగ్రత్తగా చూచుకొని చేతనే కదా. కనుక 3వది ఫిలిప్పీ 3:11. ఫిలిప్పీ 3:11. ఎలాగ మనకి దేవుడు బలం ఇస్తాడు వాడు జయించడానికి. ఫిలిప్పీ 3:11 చదవండి. ఏ విధము చేతనైనను పునరుద్ధాన బలం, ద పవర్ ఆఫ్ రిజరెక్షన్. పునరుద్ధాన బలము ఎవరైతే కలిగి ఉంటారో వారు మాత్రమే లోకము, పాపము, శరీరము, సాతాన్ని మరి జయించగలరు. ఈనాడు ఓడిపోతున్నారు. కారణం ఏంటి? పెద్దోళ్ళు కూడా శరీరాన్ని నుంచి శరీరము ద్వారా వాళ్ళు ఓడిపోతున్నారు. శరీరాన్ని ఓడించలేకపోతున్నారు, పాపాన్ని ఓడించలేకపోతున్నారు, లోకాన్ని ఓడించలేకపోతున్నారు, సాతాన్ని ఓడించలేకపోతున్నారు. కారణం ఏంటంటే పునరుద్ధాన బలం లేదు. ఇంకో మాట చెప్పనా? అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయం 8వ వచనం చదవండి. ద పవర్ ఆఫ్ హోలీ స్పిరిట్ చదవండి. అది పరిశుద్ధాత్మిక శక్తి. చెప్పండి, ఏంటి చెప్పండి? పరిశుద్ధాత్మ ఎవరిలోకి వస్తాడు? ప్రశ్న. పరిశుద్ధాత్మ శక్తి ఉంటే ఇవన్నీ ఓడిస్తాడు. ఎవరిలోకి వస్తాడు? పాపము లేని వాడు హృదయంలోకి వస్తాడు. పాపం ఎక్కడైతే ఉంటుందో అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు ఉండడు. ఎక్కడ అల్లరి ఉంటుందో పరిశుద్ధాత్మ దేవుడు అక్కడ ఉండడు. పరిశుద్ధాత్మ లోపల నుంచి బయటికి వెళ్ళిపోతాడు. ఇలాంటి జీవితంలో ఉదాహరణగా సౌలు దురాత్మ చేత నింపబడ్డాడు. కారణం
దేవుని ఆత్మ తను వదిలిపెట్టింది. దేవుని ఆత్మ తను ఏం చేసింది చెప్పండి? వదిలిపెట్టింది. దావీదు దేవుని ఆత్మ కలిగి ఉన్నాడు. దావీదు ఏకధాటిగా 40 సంవత్సరాలు పరిపాలన చేశాడు. కానీ సౌలు కూడా 40 సంవత్సరాలు పరిపాలన ఉన్నాడు, కానీ 2 సంవత్సరాలే తన పరిపాలన దేవుడు అంగీకరించాడు. 38 సంవత్సరాలు వేస్ట్గా తాను బతికాడు. ఇలాంటి జీవితాలు గుర్తుపెట్టుకో. నువ్వు ఆశీర్వదించబడాలంటే యవనస్తురాలా దేవుని శిలువ శక్తిను కలిగి ఉండాలి, వాక్యపు శక్తి కలిగి ఉండాలి, పునరుద్ధాన శక్తి కలిగి ఉండాలి, 4వది పరిశుద్ధాత్మ శక్తి కలిగి ఉండాలి. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. మోకాల మీదకి రండి అందరూ, ఎవ్వరు మాట్లాడొద్దు, అందరూ మోకరించండి, మోకాల మీదకి రండి. ప్రభు సన్నిధిలో చివరి పిలుపు దేవునికి ఇస్తున్నాడు. ప్రేమైన సహోదరుడా సహోదరి, ప్రేమైన యవనస్తురాలా దేవుడిని బ్రతిమలాడుతున్నాడు. ఇంకా రక్షణ లేకుండా ఎక్కడి నుంచి వెళ్తే చాలా ప్రమాదం ఉంది. లేదయ్యా, రక్షణ నాకు కావాలి, నాకు కూడా పాప క్షమాపణ కావాలి, యేసయ్యా నన్ను రక్షించని ప్రార్థన చేయగలిగితే గొప్ప ఆశీర్వాదం నీ జీవితానికి దేవుడు ఇస్తాడు. ఇక్కడ ఎవరైనా ఉంటే దయచేసి ఇప్పుడైనా తీర్మానం చేసుకోండి. మీ తీర్మానాన్ని బాహాటంగా తెలియపరచడానికి చేయెత్తండి. మీ కొరకు ప్రార్థన చేస్తాం. పదే మిమ్మల్ని అడుగుతున్నా, యేసు ప్రభు రక్తం నీ కొరకు ఖర్చబడింది. ఆయన రక్తము చేత నీ పాపాలు క్షమిస్తాడని దేవుడు చెప్తున్నాడు. నా పాపాలు క్షమించబడ్డాయి. ఇక్కడ ఉన్న వాళ్ళు చాలా పాపాలు క్షమించబడ్డాయి, దేవుని బిడ్డలుగా చేయబడ్డారు. నీ సంగతి ఏంటి? ఎంతకాలం అట్లా ఉంటావు నువ్వు? తీర్మానం చేసుకో. ఒకవేళ చేయత్రాలు సిగ్గుపడితే మీ సేవకునికి చెప్పండి. ప్రభు దీవించి ఆశీర్వదించునుగాక. చెప్పబడిన వాక్యం కొరకే చిన్న మోషే అన్న ప్రార్థన చేస్తారు. దయచేసి లోపల ఉన్న వారందరూ బయట ఉన్న వారందరూ లోపలికి రండి. నేను ఒక 2 మాటలు చెప్పి కూడికను ముగిస్తాం. లోపల ఉన్నవారు బయట ఉన్న వారందరూ లోపలికి రండి. అందరూ దయచేసి. జోహోషమ్మ వాళ్ళు కూడా. ప్రార్థన చేద్దామమ్మా. మోకరించి కళ్ళు మూసుకోండి. ప్రేమ కలిగిన మా ప్రభువా, మహాపరిశుద్ధమైన మా నాయన, నమ్మకమైనటువంటి మా రక్షకుడా, మీ శ్రేష్టమైన పరిశుద్ధమైన ఘనమైన నామం కొరకు వందనాలు స్తోత్రాలు చేసుకొంచున్నాం. ప్రభువా, దేనదాసుని మరి నిలవబెట్టి అందించినటువంటి మీ దయగలిగిన మాటల కొరకై వందనాలు స్తోత్రాలు చేసుకొంచున్నాం. ప్రియమైన తండ్రి నాయనా, మీలో ప్రభువా మేము బలపరచబడాలి నాయనా, మీ కొరకు జీవించాలి అనని హెచ్చరిస్తూ వచ్చిన మీ దయగలిగిన మాటల కొరకై వందనాలు స్తోత్రాలు చేసుకొంచున్నాం. ప్రియమైన తండ్రి, మరి తండ్రి మాట వినలేదు, తప్పిపోయిన కుమారుడు, అయినా మీరు ప్రేమతో ఎదురు చూసినారు. ప్రభా, మీ ప్రేమ మా ఎడల ఎంత గొప్పది నాయనా, మీరే జ్ఞాపకం చేసుకోండి. ప్రియమైన తండ్రి, ఈ యవనస్తుల కూడికలో మీ స్వరము దయగలిగిన మా తండ్రి ప్రభా, ఎవరైతే మీ వాక్యము చేత మరి హెచ్చరించబడినారో, ఎవరినైతే మీ వాక్యం తాకిందో నాయన దయతో జ్ఞాపకం చేసుకోండి. మీరే కనికరం చూపండి. ప్రియమైన తండ్రి నాయన, మరి మీ కొరకు జీవించటానికి ప్రభా సిద్ధపరిచి నడిపించి మహిమ పొందండి. కనికరం చూపండి. ప్రియమైన తండ్రి, మీ ఉద్దేశము ప్రభా ఈ కూడికల్లో మీరే నెరవేర్చి మహిమ పొందవలసిందిగా వేడుకొంచున్నాను. ప్రభా, వాడబడిన మీ దాసుల కొరకై వందనాలు. ప్రియమైన తండ్రి, స్థానిక సంఘ కాపరి మీ దాసుడు దానియేలు గారు, ఆయన పరిచర్యను దీవించండి, ఆశీర్వదించండి. మీరే
మహిమ పొందండి, కనికరం చూపండి. ప్రభా, మీ కృప కలిగిన హస్తాలకు అప్పగించుకొనిచున్నాం. ప్రభా, వచ్చిన బిడ్డలను మీరు దీవించండి, ఆశీర్వదించండి. మీ దాసుని పరిచర్యను దీవించండి. మీ దాసులు చేసిన పరిచర్య అంతటినీ దీవించి ఆశీర్వదించి మీరే మహిమ పొందండి. దయగలిగిన ప్రభువా, మీ కృపగలిగిన హస్తాలకు అప్పగించుకుంటూ ఘనత ప్రభావం మహిమను ఆరోపించుకుంటూ యేసు ప్రభువారి ఉన్నతమైన పరిశుద్ధమైనటువంటి నామములో స్తుతించుకొని ప్రార్థించుకొని బ్రతిమాలుకొని వినయముగా అడిగి వేడుకొంచున్నాను మా తండ్రి. ఆమేన్. ఇంకా బయట ఉన్నారు, బయట ఉన్నవారు కూడా దయచేసి లోపలికి రండి. కొంతమంది కనిపిస్తున్నారు నాకు. నేను 3 సంవత్సరాల క్రితము దెప్పకాయలపాడులో కొన్నేళ్ళన్న వాళ్ళ సంఘము దగ్గర మీటింగ్స్ జరుగుతున్నప్పుడు వెళ్ళినప్పుడు ఆ రోజు రత్నరాజు అన్న మెసేజ్, ఆయన మెసేజ్ విన్న దగ్గర నుండి 3 సంవత్సరాల నుండి ఆయన ఇక్కడికి రావాలని నేను ప్రార్థన చేసుకునేవాడిని. 2026లో ఆయన ఇక్కడికి రావడానికి ప్రభు సహాయం చేశాడు. చాలామంది అనుకుంటారు మొన్నే చెప్పారేమో అన్నకే వచ్చారని. నేను 3 సంవత్సరాల క్రితం అన్న మెసేజ్ విని ఈ మధ్యకాలంలో నాకు తెలిసి 10 సార్లు అడుగుంటాను నా రావాలి. అది ఏటికి ఐరింపేట అంటే దగ్గరగా నర్సీపట్నం దాటేసి వెళ్ళాలి. నేను 2-3 సార్లు వెళ్ళాను నేను అక్కడికి. ఎందుకంటే అన్న ఆ రోజు మాట్లాడినటువంటి వాక్యము వాడుక భాషలో ఉంది. నాకు వాడుక భాషలో మెసేజ్ చెప్పడం అంటే చాలా ఇష్టము. ఆ స్పిరిట్ నేను అప్పుడు అన్నలో చూసి అన్న నా దగ్గరికి వస్తే బాగుండని కోరుకున్నాను. ప్రభు ఈ రోజున ఇట్లాంటి అవకాశం ఇచ్చాడు. రెండవదిగా అన్న ఇక్కడికి రావడానికి, ఈ పరిచయం చేయడానికి ప్రభు సహాయం చేశారు. వాళ్ళకి మనం ప్రేమించి వచ్చినందుకు ప్రభు యేసుక్రీస్తు వారంలో సంఘం తరపున అన్నకి చాలా వందనాలన్నా, థ్యాంక్ యూ. తర్వాత రెండవదిగా నాకు యవనస్తులు అంటే చాలా ఇష్టం. ఎందుకంటే నేను యవనస్తుడిగా ఉన్నప్పుడే రక్షించబడ్డా. ఇప్పుడు మా ఫ్రెండ్స్ ఉన్నారు అక్కడ బయట, ఎవరు సురేంద్ర జాన్ ఒకసారి లోపలికి రండి. సురేంద్ర అన్న, జాను, మేము 8 మంది ఫ్రెండ్స్. మేము 8 మంది. మీకు తెలీదు మేము పడిన కష్టాలు. ఆరుగొలంలో వాళ్ళు పెట్టే ఫుడ్ కానీ ఆ పురుగులతో ఉండేవి. మేము లాస్ట్కి వెళ్ళేసరికి అన్నం అయిపోయేది. అన్నం ఉండేది కాదు, ఇది బూస్ట్ కల్పించేవారు. ఆ బూస్ట్ ఉండేది కాదు, నీళ్లు అన్నారండి. 8 మంది అండి మేము. ప్రార్థనకి సాయంత్రము ప్రేయర్ మీటింగ్ కాలేజ్ అయిపోతే మేము మీటింగ్ వెళ్ళామండి. ఎక్కడ డార్మెంటరీ మీద పెట్టుకునే వాళ్ళం అండి మేము మీటింగు. అదిగో ఆయన వెనక చూడండి, వైట్ షర్ట్ వేసుకున్నాడు. ఆయన పేరు జాను. ఆయన ఈ రోజు నాడు గవర్నమెంట్ టీచర్గా చేస్తున్నాడు ఉద్యోగం. ఇటు పక్కన ఆయన సురేంద్ర, ఆయన గవర్నమెంట్ హాస్పిటల్లో స్టాఫ్ నర్స్గా చేస్తున్నాడు. వీళ్ళిద్దరే కాదు, ఇంకొక ఆయన బ్యాంకులో చేస్తున్నాడు, ఇంకొక ఆయన సెంట్రల్ గవర్నమెంట్లో 2 చేస్తున్నారు. ఒకడు సాఫ్ట్వేర్గా చేస్తున్నాడు, ఒకడు PhD చేశాడు లెక్చరర్గా, సుజిత్ అని. లాస్ట్ టైం యవనస్తు మీటింగ్కి వచ్చాడు వాడు. ఈరోజు నేను గాడ్ సర్వెంట్గా ప్రభు నాకు అవకాశం ఇచ్చాడు. 8 మంది మేము. ఫుడ్ ఉండేది కాదు. అసలు ఒకసారి అయితే మమ్మల్ని తిట్టేవాళ్ళు. ఆదివారము చర్చికి వెళ్ళడానికి, ఏది డార్మెంటరీస్లో హాస్టల్లో చర్చికి వెళ్ళడానికి 4 గంటలు లేచి బట్టలు దుక్కుని చన్నీళ్ళతో స్నానం చేసి 5-5:30 కల్లా డానియల్ గారు అని వేరే ఆయన పాస్టర్ గారు వస్తూ ఉంటే ఆయన మెసేజ్ వినడానికి మేము వెళ్ళిపోయేవాళ్ళం అండి. ఆ రోజు మాకు టిఫిన్ ఉండేది కాదు, ఇడ్లీ ముక్కలు ఇచ్చేవారు. ఒకసారి అయితే కొంతమందికి అయితే అన్నం ఉండేది కాదు, ఆకలితో మాడిపోయేవాళ్ళం. అట్లాంటి పరిస్థితుల్లో మా అంతటా మేము వాక్యాన్ని వినటము, నేర్చుకోవటము, ఈ రోజు నాడు ఇలా ఉన్నాం. నేను ఎందుకు ఈ విషయాలు చెప్తున్నానంటే వాళ్ళిద్దరిని కూడా ఎందుకు నేను చూపించానంటే, నాలాంటి ఒక్కడు మారితే ఎంతమందిని మార్చినప్పుడు మీలాంటి వాళ్ళు మార్చబడితే ఎంతమంది మారుస్తారు? ఈ మీటింగ్ చెప్తున్నాను బైబిల్ సాక్షిగా. నా దగ్గర డబ్బులు లేకుండా పెట్టా మీటింగు.
ఎందుకో తెలుసా, నాలాంటి వాడు ఒక్కడైనా వెంకటాపురంలో పుడితే కొన్ని సంఘాలు కడతాడు, కొన్ని వేల సంఘాలు కడతాడు. ఇప్పుడు దగ్గర నేను 3 సంఘాలు చూస్తున్నాను. ఆల్రెడీ పాల్చర్ల నుండి కూడా రీసెంట్గా స్టార్ట్ చేస్తే వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చారు. నేను ఇక్కడ పరిచర్య చేస్తున్నానని మా ఫ్రెండు ప్లస్ మా అత్తయ్య వాళ్ళ అబ్బాయి రమేష్ ఆర్సీఎం నుండి కన్వర్ట్ అయ్యి వచ్చి నా దగ్గర బాప్తిజం తీసుకుని ఈ రోజు నాడు పాల్చర్లో పరిచర్య చేయడానికి ఆయన వెన్నుముకలుగా నిలబడ్డాడు. రమేష్ ఇక్కడే ఉన్నాడు. ఈ మీటింగ్స్ పెట్టడానికి మెయిన్ రీజన్ అదే, 6 గొలంలో మేము రక్షించబడటమే. ఇప్పుడు వాళ్ళిద్దరు ఉన్నారు, వాళ్ళిద్దరు వచ్చారు, ఇంకా రావాలి. మిగిలిన వాళ్ళు కూడా వాళ్ళ పనుల్లో ఉండటం వల్ల, ఇంకో అన్నకి లీవ్ దొరకపోవడం వల్ల మహేష్ అని వాళ్ళు లీవ్ దొరకపోవడం వల్ల రాలేదు. ఇవన్నీ కూడా ఈ యూత్ మీటింగ్ కూడా ఎందుకు పుట్టుకొచ్చిందంటే ఆ 6 గొలంలో మేము పడ్డటువంటి కష్టాలు మీకు తెలియదండి. ఇప్పుడు ఈరోజు మీకు మంచి ఫుడ్ పెట్టారు, నేను కూడా తినలే, ఇంటికాడ కూడా పెరుగన్నంతో తినొచ్చేసా. మంచి టిఫిన్ పెట్టారు, మీకు గిఫ్ట్స్ ఇచ్చారా? ఇవన్నీ చేయడానికి వెనకాల సంఘము చాలా కష్టపడింది తెలుసండి. రాత్రి నేను 10:30కి పడుకుంటే 1:30కి నిద్రపోయా, నిద్ర రాలే. ఏం తెలుసా, అన్న ఎలా వస్తారో, ఏం వాక్యం చెప్తారో, వాళ్ళకి ఎలా రీచ్ అవుతుందో, ఇంత కష్టపడుతున్నామే, ఇంత డబ్బు వ్యయం అవుతుంది, ఇంత ఖర్చు అవుతుంది, ఒక ఫర్ హెడ్కి ఇంత ఖర్చు అవుతుంది కదా, ఇది ఏమైపోతుంది, రేపు వాతావరణం ఎలా ఉంటుంది అనేది తెల్లారి కళ్ళు వేసి చూస్తేనే వర్షం పడుతుంది. నేను అనుకున్నాక నీ చిత్తమో నీ ఇష్టమో నీది మీటింగు, నేను పనోడిని, నువ్వు తడిపితే తడవాలి, ముంచైతే ముంచేయటమే, మీ ఇష్టం ప్రభువా. ఇదే ప్రార్థన, ఇంక వేరే ప్రార్థన. ఇప్పుడు ఒక వ్యక్తి మీద కోపం వస్తే ఎలా ఉంటుంది, అంత స్ట్రగుల్ అయిపోయా నేను. మళ్ళీ అనిపించింది, నువ్వే అంత స్ట్రగుల్ అయితే మీటింగ్ కలిగిన వాడు ఆయన, సంఘం కలిగిన వాడు ఆయన, నీది కాదు కదా. అలాగా ఎంతో స్ట్రగుల్తోనండి ఇవి కండక్ట్ చేయటం. బికాజ్ ఆఫ్ ఓన్లీ 1 పర్సన్. ఒక్కళ్ళు పుట్టాలి, ఒక్కళ్ళు రావాలి. ఆయన చూడండి, జాబు చేస్తున్నాడు, గవర్నమెంట్ జాబు, చెప్తే వచ్చాడు. ఆయన కూడా పరిచయంలో వాడబడుతున్నాడు. సురేంద్ర గారు మీకు తెలిసే ఉంటుంది, తెలుసు కదా. ఇంకా మిగిలిన వాళ్ళు చాలామంది ఉన్నారు. దయచేసి నేను చెప్పేది ఏంటంటే, పూర్తిగా తెలుసుకోండి ప్రభువుని, పూర్తిగా విశ్వసించండి, అంగీకరించండి. నా గురించి మీకు తెలిసే ఉంటుంది, నేను చెప్పవసరంలే. బీటెక్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసాను, ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యా. మా మిస్సెస్ బీటెక్కే. నాకు అన్నీ ఉన్నాయి, పొలం ఉంది, అన్నీ ఉన్నాయి, మీకు తెలిసే ఉన్నాయి. కానీ ఈరోజు ఎందుకు సేవ చేస్తున్నాం అంటే, ఆఖరికి మా నాన్నగారు కూడా ఉన్నారు ఇక్కడ, ఎక్కడో ఉండుంటాడు, బయట లోపల ఉన్నాడు, ఎక్కడో ఉన్నాడా. మా నాన్నగారు కూడా వస్తున్నాడు మందిరానికి, తెలుసా. ఒకప్పుడు నేను మీటింగ్ పెడితే ఇంటి దగ్గర జకరయ్య గారు వచ్చినప్పుడు తాగేసి వెనకాల కూర్చునేవాడు, ఏదో కుర్చీలో వెనకాల తాగేసి కూర్చునేవాడు మా నాన్నగారు. ఇప్పుడు మా నాన్నగారు బయట అదిగో అక్కడ మీరు తినేసినటువంటి ప్లేట్లు గ్లాసులు తీసి అదిగో అక్కడ పక్కన పడేస్తున్నాడు, అక్కడ కూర్చున్నాడు మా నాన్నగారు. మా అమ్మగారు కూడా ఇక్కడ ఉన్నారు, రక్షించబడింది, బాప్తిసం తీసుకుంది. మా తమ్ముడు రక్షించబడ్డాడు, బాప్తిసం తీసుకున్నాడు. వాళ్ళక్కలే కాదు, చాలామంది ఈనాడు రక్షించబడ్డారు, బాప్తిసం తీసుకున్నారు, సంఘంలో ఉన్నారు. నేను ఒక్కడితో ప్రారంభించబడిన పరిచర్య ఇది వెంకటాపురంలో. సైకిల్ మీద వెళ్ళేవాడినండి చర్చికి. ఈ రోజున 60 మంది అయ్యాం. దీంతోపాటు ఇంకా 2 సంఘాలు 3 సంఘాలు అయ్యాయి. జకరే గారు నన్ను ఆత్మీయంగా నడిపించినటువంటి ఆయనతో నేను అనేవాడిని, అన్న నేను ఇంటికాడ ఉండబుద్ధి అవ్వట్లేదు, ఇక్కడ మీటింగ్ ఉంటే చెప్పండి, నేను మీటింగ్కి వస్తాను అంటే. ఒకసారి మీటింగ్లో ఆయన ఒక మాట మాట్లాడాడు. ఒక యవ్వనస్తుడు మీటింగ్కి వస్తానని నాకు ఫోన్ చేశాడండి, అని వస్తాడా రాడని చెప్పి టెస్ట్ చేశాను నేను ఆయనని. నన్ను తాడేపల్లిగూడెం నైట్ ఆల్ నైట్ ఉంటే తీసుకెళ్ళాడు. అది నాకు అలవాటు లేనిది ఆల్ నైట్. ఓ పక్కన దోమలు కుట్టి అతన్ని వాళ్ళ బాగానే ప్రార్థన చేస్తాను, నేను నిద్రపోతున్నాను. అప్పుడు ఆయన తెల్లారు అన్నాడు, నువ్వు నిజంగా వస్తానన్నావో లేదా మామూలుగా వస్తానన్నావో నేను టెస్ట్ చేద్దాం అనుకున్నాను తమ్ముడు. నేను నా జీవితకాలంలో ఇన్ని రోజుల్లో నేను ప్రార్థనకు వస్తాను, నన్ను పిలవండి అన్న యవ్వనస్తుడు లేడు. ఫస్ట్ టైం నేను చూశానని చెప్పి చనిపోయేంత వరకు ఆయన నన్ను వెంట పెట్టుకుని తిప్పి సేవలో నన్ను నేర్పించాడు. ఈరోజు చాలామంది నేను మెసేజ్ చెప్పినప్పుడు అడిగేవారు, నువ్వు ఎక్కడ ట్రైనింగ్ తీసుకున్నావని. నేను ఎక్కడ తీసుకోలే, జకరయ్య గారితోనే ఉన్నాను. ఆయన చనిపోయేంత వరకు ఆయనతోనే ఉన్నా. సమాధి కార్యక్రమం కూడా నేనే దగ్గరుండి చేశాను. మరి ఆయన ప్రార్థన ఫలితమో లేదా ఇంకా దేవుని యొక్క కృప
ఇవన్నీ కూడా ఈరోజు నన్ను ఇలా ఉంచాయి. అందుకు నేను యవ్వనస్తులు ఎక్కువ ఇష్టపడతాను. నేను యవ్వన కాలంలో రక్షించబడ్డా, నేను ఇంటర్మీడియట్లోనే రక్షించబడ్డానండి. మీరు కూడా ప్రభువుని తెలుసుకోవాలి. ఇప్పుడు ఖర్చు చేసింది పెద్ద ఖర్చు అని కాదు నేను అనేది. నా ఉద్దేశం ఏంటంటే డబ్బులు అనేవి పెద్ద మ్యాటర్ కాదు, కానీ మీకు ఎంత రీచ్ అయింది, మీరు ఎంత నేర్చుకున్నారు. అన్నట్టు ఎక్కడి నుండి వచ్చాడు అన్న, తర్వాత ఇంత సాంగ్స్ పాడాడు అన్న. హైదరాబాద్ వెళ్ళాలంటే నాకు కూడా తెలియదు, అన్నే చెప్పారు. తమ్ముడున్నాడు జాను, తను ఓన్గా చేసుకుంటూ ఇదిగో క్యాష్ వేయడానికి, పాటలు పాడడానికి, ఇవన్నీ చేయడానికి, బికాస్ మీ కొరకే కండి. ఇక్కడ ఎవరు కూడా డబ్బులకు వచ్చి పనిచేసిన వాళ్ళు లేరు తెలుసా, మీ కొరకు వచ్చే పనిచేశారు వాళ్ళందరూ. ఇంకా దైవ సేవకుల దగ్గర 13-14 మంది వచ్చారు ఈ రోజు నాడు. ఎందుకు తెలుసండి, మీ కొరకే. మీరు మార్చబడాలి, మీరు రక్షించబడాలి. మీ సంఘాలు మీరు రక్షించబడితే సేవకుడికి ఎంత ఉపయోగకరంగా ఉంటుంది. అన్న ఎంత చెప్పారు కదా, ఒక్కడు సేవకుడికి సపోర్ట్గా ఉంటే ఎంత పరిచయం జరిగిందో తెలుసా, అవునా? కనుక నా ఉద్దేశం ఏంటంటే మీరు రక్షించబడాలి. ఎవరైనా ఇంకా రక్షించబడకపోతే దయచేసి విని వదిలేసి వెళ్ళకండి. చక్కని మాటలు చెప్పారు ఆయన, ఉదయం నుండి ఇప్పటి వరకు కూడా మంచి మాటలు చెప్పారు. నిజంగా మీరు కొన్ని వేల రూపాయలు ఖర్చు చేసినా సరే ఇట్లాంటిది మీరు వినరు కదా. యెహోవా షమ్మా ద్వారా దేవుడు మీకు అవకాశాన్ని కల్పించాడు. వదిలిపెట్టకండి. ఇంటికి వెళ్ళిన తర్వాత వాక్యం బాగా వినండి. చాలామంది రాసుకున్నారు, నేను చూసాను. నోట్స్ కూడా చాలామంది మంచిగా రాసుకున్నారు. ఇంటికి వెళ్ళిన చదవండి, మంచి తీర్మానాలు తీసుకోండి. ప్రభు సహాయము చేస్తాడు. మీ అందరికీ బయట స్నాక్స్ ఉంచబడ్డాయి, రస్నా కూడా ఉంచబడింది, తీసుకోనండి. అందరూ తీసుకుని వెళ్ళి మా పరిచర్కి కూడా ప్రార్థన చేయండి. మీ ప్రార్థనలో జ్ఞాపకము చేసుకోండి. మరి ఈరోజు మా మ్యారేజ్ యానివర్సరీ, మా మిస్సెస్ దగ్గర 9 years కంప్లీట్ అయినాయి, 10వ సంవత్సరము. మా కొరకు కూడా ప్రార్థన చేయండి. ప్రభు చిత్తం అయితే మరి నైట్ మీటింగ్ పెడదామని అనుకున్నాను. చాలామంది అలసిపోయారు అని మళ్ళీ వీళ్ళ గురించి ఆలోచించి ఆ మీటింగ్ని ఆఫ్ చేద్దామని అనిపించింది. కొంతమంది కూడా మాట్లాడా, కొంతమంది పెట్టండి అన్నారు, కొంతమంది ఏమో అలసిపోయాం కదండి అని చెప్పేసి అన్నారు. ఇక అందువల్ల ఒక మీటింగ్ నేను పెండింగ్లో పెట్టాను. పెడదామా వద్దని కూడా ఆలోచనలో ఉన్నా. ఎందుకంటే మిమ్మల్ని కష్టపడటం నాకు ఇష్టం లేదు. ఏదైనా ఇప్పుడు వరకు ఉదయం నుండి ఇప్పటి వరకు చాలా కష్టపడ్డారు మీరందరూ. మళ్ళీ నైట్ మీటింగ్ అనేసరికి మళ్ళీ అదొక పరిచర్య. సో మా కొరకు ప్రార్థన చేయండి, అన్న వాళ్ళ కొరకు ప్రార్థన చేయండి. ఆఖరి ప్రార్థన చేసి దీవెనలు తీసుకుంటాము. అన్న వెడ్డింగ్ యానివర్సరీ దినం, అర్థమైందా? ఆ సందర్భంలో పెట్టలేదు కానీ మీటింగు మమ్మల్ని చాలా ప్రేమిస్తాడు ఆయన. ఎన్నిసార్లు అడిగాడో. మా ఊరు వస్తే అర్థమవుతుంది నా ప్రయాణం మీకు. నెక్స్ట్ ఇయర్ మరి యూత్ క్యాంప్ ఉంటుంది, అక్కడ మీరందరూ రావాలి. ఒక వచనం దేవుని దాసుడి గురించి, దేవుని దాసురాల గురించి ఒక వచనం మనం చదివి మనం ప్రార్థన చేద్దాం. దేవుడు తన సేవ పరిచర్యలో తన కృప దేవుడు తన దాసునికి అనుగ్రహించి బలపరిచి తన అత్యధికమైన కృప దేవుడిచ్చి మరి కుటుంబాన్ని దేవుడు బలపరిచి సహోదరి మరి ఈ రీతిగా వారి పరిచయలో దేవుడు సహాయపడునుగాక. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 2వ వచనం అందరు కలిసి చదవండి. యెషయా గ్రంథం 43:2 అందరూ చదవండి. అందరూ నువ్వు జలములో పడి దాటినప్పుడు నేను నీకు తోడై ఉందును, నదుల్లో పడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లి పారవు, నువ్వు అగ్ని మధ్య నడుచున్నప్పుడు కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చవు. ఇక్కడ ఒక మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. నేను నీకు తోడై ఉందును. ఎలాంటి పరిస్థితుల్లో? ఇక్కడ మనం చదువుతూ వచ్చాం. రాబోయే దినాల్లో అధికమైన పరిస్థితుల్లో సేవ అంటే ఒక ఆయన అన్నాడు, అభిషేకం గారని, ఆయన పెద్ద ఆయన, సేవ అంటే సాగుకు వచ్చినట్టు. అర్థమైందా? కనుక అన్ని పరిస్థితులు గుండా దేవుడు తన కృపను విస్తరింపజేస్తాడు. మన భార్యాభర్తలుగా వాళ్ళు మంచి చదువుకున్నారు, మీ మధ్యలో గొప్ప సేవ చేయడానికి దేవుడి స్థలంలో ఉంచుకున్నాడు, వాగ్దానాలు ఇచ్చి నడిపించాడు. నాకు చాలా సంతోషం వింటున్నప్పుడు. వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కూడా దేవుని నమ్ముకున్నారు. ఎంత అద్భుతం. మరి నీ ఫ్రెండ్స్ సంగతి ఏంటి కదా? మీరు మంచి పిల్లలాగా ఉన్నారు, మీ సంగతి ఏంటి? మీ ఫ్రెండ్స్ చెప్పొద్దా?
మీ కళ్ళెదురుగుండా మీ ఫ్రెండ్ అగ్నిలో కాలిపోతుంటే ఎట్లా ఫీల్ అవుతా కదా? మరి ఆయన ఎంత గర్వంగా చెప్పుకుంటున్నాడు, నా స్నేహితులు ఇదిగో చూడండి వాళ్ళు అని ఎంత చెప్తున్నారు. మీరు కూడా అలా రక్షించబడి మీరు కూడా దేవుని పని చేస్తే ఎంతమందిని సంపాదించుకుంటాం కదా. అందుకనే దేవుడు తన దాసునికి తన దాసురాలకి ఎల్లప్పుడూ తోడై ఉండి వారిని కాపాడునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన ప్రియమైన పరలోకమందున మా తండ్రి, శాశ్వతమైన ప్రేమ చేత ప్రేమించిన గొప్ప దేవా, నీ ఘనమైన దేవ, అద్భుతములు ఆశ్చర్యమైన కార్యములు చేయగలిగిన శక్తి కలిగిన తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామను బడి స్తోత్రాలు. మా ప్రియ సహోదరుడు బ్రదర్ డానియల్ గారు సహోదరి కొరకాయ, వారిని ప్రేమించి ఇచ్చిన బిడ్డల కొరకాయ స్తోత్రాలు. వారికి వైవాహ జీవితంలో నేటి వరకు వారిని కాపాడుతొచ్చారు ప్రభా. 43 యెషయా గ్రంథం చదువుకున్న వాగ్దానం వారి పక్షముగా అన్ని సందర్భాల్లో మీరు తోడుగా ఉండి ప్రభా తన చేయి పట్టుకొని నడిపించి బలపరచండి ప్రభా. ఈ ధర్మన ప్రత్యేకముగా ఏర్పాటు చేయబడిన యవనస్తుల యొక్క కూడికను బట్టి వందనాలు ప్రభా. ఎన్నో రకాలుగా మీరు మాట్లాడుతొచ్చారు. ఎవరెవరు ఎలాంటి తీర్మానం చేసుకున్నారు మీకు తెలుసు ప్రభా. మా యవన బిడ్డలను దీవించము, ఆశీర్వాదకరంగా చేయము. ఒక్క నిమిషం వారు ఆలోచించి నీ కొరకు వారు త్యాగం చేసుకునేవారుగా చేయండి ప్రభా. నీ పని చేసేవారుగా చేయండి. వారి యొక్క ఉద్యోగాలు కానివ్వండి, వారి యొక్క చదువులో కానివ్వండి, వారి యొక్క పరిస్థితులన్నింటిలో మేలుకరమైన చేసి మా ప్రియ యవన బిడ్డలకు మంచి భవిష్యత్తు అనుగ్రహించి ప్రభాని కృపలో జ్ఞాపకం చేసుకోనండి. సోనాఫీల్ని తీసుకొచ్చారు, డేవిడ్సన్ తీసుకొచ్చారు, మరి అనేక మంది దైవ సేవకులు నడిపించారు. అందుకొరకాయ స్తోత్రాలు. ఎలిషను బట్టి వందనములు, ఎలిషంకులు బట్టి వందనాలు, ఇంకా మిగిలిన వారందరం బట్టి వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం ప్రభా. ఎంత ప్రేమతో సంఘము మేడలో చూపిన ఆదిత్యాన్ని బట్టి వందనాలు. ముఖ్యంగా నీ దాసుని కుటుంబాన్ని మీరు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా చేయండి, బలపరచండి. అత్యధికమైన మేలులు సంఘానికి నీ దాసునికి అనుగ్రహించవలసిందిగా ప్రార్థిస్తున్నాం. మీరు తోడుగా ఉన్న దేవుడు, అందుకొరకాయ స్తోత్రాలు. అన్ని సందర్భాల్లో మీరు కాపాడి భద్రపరిచే దేవుడు. మోషేకు తోడుగా ఉన్నారు, యెహోషువకు తోడుగా ఉన్నారు ప్రభా. అలాగున తన మీరు జయించి ఉన్నారు, దేవుడే మీ పక్షమున